Hello students, welcome to Sridhar Sisi. So as you can see in the thumbnail, so manam ee sessions ani upcoming banking PO as well as clerk mains ki use అయ్యే విధంగా మనం ఈ సెషన్స్ అయితే మనం డిజైన్ చేయడం జరిగింది. సో అయితే ఈ రోజు సెషన్లో మనకి ఆగస్ట్ 1 కరెంట్ అఫైర్స్ లింక్ చేస్తూ దాంట్లో మనకి ఎస్పెషల్లీ బ్యాంకింగ్ అండ్ ఎకానమీ ఆర్టికల్స్ని మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసి దీని మీద మనం ఒక స్పెషల్ సెషన్ అయితే స్టార్ట్ చేద్దాం. క్లియర్? ఓకే. సో విజువల్ అండ్ ఆడియో క్లియర్గానే ఉంది కదమ్మా? ఆల్ రైట్. సో యూ కెన్ సీ ద ఫస్ట్ ఆర్టికల్ ఆన్ ద బోర్డ్. అనుగ్రహ. Sundaram Home Finance, part of Sundaram Finance Limited. It has started a new brand called Anugraha to provide loans for affordable homes. So why it is important for banking and economy? Okay, like banking exams వాళ్ళకి ఎందుకు ఎంత ఇంపార్టెంట్ అంటే because it is a new brand launched in the market. అయితే ఈ న్యూ బ్రాండ్ దేనికి లింక్ చేస్తుందంటే ఇట్ ఈస్ ప్రొవైడింగ్ అఫోర్డబుల్ లోన్స్ టు ద సిటిజన్స్. ఓకే, సో ఖచ్చితంగా మనకి బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో ఇది చాలా ఇంపార్టెంట్ లైక్ పార్ట్ ప్లే చేస్తుంది. అండ్ వాట్ అబౌట్ దిస్ సుందరం ఫినాన్స్? సి ఫస్ట్ సుందరం ఫినాన్స్ గురించి చూద్దాం. సో సుందరం ఫినాన్స్ని మనకి 1900 ఇయర్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, బట్ వాట్ ఈస్ దిస్ థింగ్ అనే మనకు కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. సో దీన్ని 1954లో చాలా సంవత్సరాల క్రిందటే దీన్ని స్థాపించారు. ఎవరంటే మనకి టీవీఎస్ గ్రూప్లో ఒక ఇంపార్టెంట్ ఫిగర్ టిఎస్ సాంతానం గారు. దీని ఫౌండర్ ఎవరు అంటే టిఎస్ సాంతానం, లైక్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ ఫిగర్ ఇన్ ద టీవీఎస్ గ్రూప్ అమ్మ. 1954లోనే అయినా ఎస్పెషల్లీ మనకి ఫినాన్స్ సెక్టార్లో ఒక క్రెడిట్ ఏజెన్సీగా దీన్ని తీసుకురావాలని చెప్పి మనకైతే దీన్ని స్థాపించడం జరిగింది. ఇప్పుడు సుందరం ఫినాన్స్ పొజిషన్ ఏంటంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఎన్బిఎఫ్సి, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీగా ఇది పనిచేస్తుంది ఇప్పుడు. సో దీని ద్వారా ఈ ఎన్బిఎఫ్సి ద్వారా ఇది ఏం చేస్తుంది, ఫిక్స్డ్ డిపాజిట్స్ని ప్రొవైడ్ చేయడం కానీ లోన్స్, ఓకే, సో లోన్స్, కమర్షియల్ వెహికల్ లోన్స్ యాజ్ వెల్ యాజ్ మనకి కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ లోన్స్, ఇలా మనకి చాలా గ్రౌండ్స్లో దీని సర్వీసెస్ అయితే ఇస్తుందమ్మా. అయితే ఈ సుందరం ఫినాన్స్ కంపెనీ ఇప్పుడైతే మనకి మార్కెట్లో ఒక కొత్త బ్రాండ్ని లాంచ్ చేసింది. ఆ బ్రాండ్ పేరేంటమ్మా? అనుగ్రహ. సో అఫోర్డబుల్ హోమ్స్కి మనకి ఓకే, సో హోమ్స్కి మనకి అఫోర్డబుల్ లోన్స్ ఇవ్వడానికి మనకి ఈ సర్వీస్ అయితే మనకి ఇప్పటి నుంచి వర్కౌట్ చేస్తుంది. అండ్ దీని ద్వారా కంపెనీ, సో సుందరం హోమ్ ఫినాన్స్ కంపెనీ ఎస్పెషల్లీ Tier 2, Tier 3 ఏంటమ్మా? Tier 2, Tier 3 సిటీస్లో అండ్ స్మాలర్ టౌన్స్ అండ్ సిటీస్లో ఈ కంపెనీ దాని యొక్క లోన్ క్రెడిట్ ఎక్స్పాన్షన్ని చేయడానికి ఇవన్నీ తీసుకొస్తుందమ్మా. సో సుందరం ఫినాన్స్ని సాంతనం గారు దీంట్లో లాంచ్ చేశారు. దీంట్లో వన్ ఆఫ్ ద సబ్సిడరీ సుందరం హోమ్ ఫినాన్స్. ఇది ఎస్పెషల్లీ హౌసింగ్ లోన్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ ఈ స్కీమ్ ఇట్ ఈస్ మెయిన్లీ ఫర్ లోవర్ అండ్ మిడిల్ ఇన్కమ్ ఫ్యామిలీస్. సో లోవర్ ఇన్కమ్ ఫ్యామిలీస్కి, మిడిల్ ఇన్కమ్ ఫ్యామిలీస్కి ఇది బాగా పనిచేస్తుంది. సో ఎవరైతే రీజనబుల్ కాస్ట్కి హౌసెస్ కొనుక్కోవాలి అనుకుంటున్నారో సో వాళ్ళకి ఇది ఒక ఇంపార్టెంట్, ఓకే, లైక్ మనకి క్యాష్ ఇచ్చే ఒక ఇంపార్టెంట్ సర్వీస్గా ఇది మనకి ఉండబోతున్నాం. క్లియర్? నెక్స్ట్ సెకండ్ ఆర్టికల్ ఆన్ ద బోర్డ్. సో సుందరం ఫినాన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఆర్టికల్లో కీవర్డ్స్ రెండు గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా అనుగ్రహ అనే బ్రాండ్ మార్కెట్లో ఉంది. ఇట్ ఈస్ ప్రొవైడింగ్ అఫోర్డబుల్ హౌసింగ్ లోన్స్. దీన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే సుందరం హోమ్ ఫినాన్స్. ఈ 3 వర్డ్స్ తప్ప మీకు ఏమీ అవసరం లేదు. డన్. నెక్స్ట్ ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ గెట్స్ నాడ్ ఫర్ యూనివర్సల్ బ్యాంక్ స్టాటస్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా మనకి అప్రూవల్ ఇచ్చిందమ్మా. దేనికి అంటే ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్కి అప్రూవల్ ఇచ్చింది టు బికమ్ ఏ యూనివర్సల్ బ్యాంక్. ఓకే, చూడండి. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి లైసెన్స్లు ఇవ్వాలి అన్నా, క్యాన్సిల్ చేయాలన్నా, పెనాల్టీస్ వేయాలన్నా, అప్రూవల్స్ ఇవ్వాలి అన్నా అంతా ఎవరి ఫంక్షన్? మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గేవ్ అప్రూవల్. ఎవరికి అప్రూవల్ ఇచ్చింది? ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్. ఇది ఒక స్మాల్ ఫినాన్స్ బ్యాంక్. మన లాస్ట్ సెషన్లో స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అంటే ఏంటో చూసాం.
సో ఈ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ని ఇప్పుడు యూనివర్సల్ బ్యాంక్గా తీసుకురావాలి. ఓకే, సో యూనివర్సల్ బ్యాంక్ అంటే ఏంటి అంటే మనకు జనరల్గా స్మాల్ ఫినాన్స్ బ్యాంక్తో పోలిస్తే దీని యొక్క ఫినాన్షియల్ సర్వీస్ చాలా వైడ్గా ఉంటాయేమో. అండ్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్లో మనకి రెస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి, యూనివర్సల్ బ్యాంక్కి రెస్ట్రిక్షన్స్ తక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ ఈ ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్కి సంబంధించి మనకి దీన్ని ఎప్పుడు స్థాపించారు అంటే 1996లో స్థాపించారమ్మా సంజయ్ అగర్వాల్. అండ్ దీనికి లైక్ ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అని ఇప్పుడు అంటున్నాం. దీన్ని స్థాపించినప్పుడు ఏమనేవారంటే ఏయూ ఫినాన్స్ కంపెనీ లిమిటెడ్. దానికి ఎస్ఎఫ్బి లైసెన్స్ ఎప్పుడు వచ్చిందంటే 2015లో వచ్చిందమ్మా. అండ్ దీని ఆపరేషన్స్ అంతా మనకి 2017 నుంచి ఇది కంటిన్యూ చేసింది. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? జైపూర్. ఇట్ ఈస్ ఇన్ రాజస్థాన్. గుర్తుపెట్టుకోండి. సో మనకి కరెంట్ అఫైర్స్ కాంటెక్స్ట్ ఏంటమ్మా? ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ ఇప్పటి నుంచి ఇట్ ఈస్ టర్నింగ్ అవుట్ యాజ్ అ యూనివర్సల్ బ్యాంక్. దీనికి ఎవరు అప్రూవల్ ఇచ్చారు అంటే ఎస్, ఆన్సర్ ఇస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఇచ్చింది. దీన్ని ఎప్పుడు స్థాపించారు? 1996. ఇప్పుడు మరి దీనికి ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్కి ఎండి అండ్ సిఇఓగా ఎవరున్నారు? ఎండి అండ్ సిఇఓగా ఎవరున్నారు అంటే సంజయ్ అగర్వాల్ గారే ఎండి అండ్ సిఇఓగా ఉన్నారమ్మా. అండ్ చైర్మన్గా ఎవరు పనిచేస్తున్నారు అంటే హెచ్ఆర్ ఖాన్. హూ ఈజ్ అ చైర్మన్ అమ్మా? హెచ్ఆర్ ఖాన్. గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇస్ వన్ ఆఫ్ ద దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందండి? దీని రిజిస్టర్డ్ ఆఫీస్ జైపూర్ రాజస్థాన్లో ఉంది. కార్పొరేట్ ఆఫీస్ వచ్చేసి కార్పొరేట్ ఆఫీస్ వచ్చేసి ముంబైలోనే ఉంది. అండ్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అంటే తెలుసు కదా. సో దీంట్లో మనకి ఏంటంటే సో మైక్రో లైక్ చాలా తక్కువ అమౌంట్స్లో ఇది మనకి లెండింగ్ అది ఇస్తుంది. అండ్ యూనివర్సల్ బ్యాంక్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సో యూనివర్సల్ బ్యాంక్, వాట్ ఈస్ దిస్ యూనివర్సల్ బ్యాంక్ అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఓకే, సో ఇది చాలా వైడ్ రేంజ్ ఆఫ్ సర్వీస్ ఇస్తుందమ్మా. వెరీ వైడ్ రేంజ్ ఆఫ్ సర్వీసెస్ అంటే మనకి రిటైల్ లెవెల్లో సర్వీస్ ఇస్తుంది. ఓకే, కమర్షియల్ లెవెల్లో ఇది మనకి సర్వీసెస్ ఇస్తుంది. అండ్ దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కూడా, అంటే అన్ని సర్వీసెస్ మనకి ఒకే రూఫ్ కింద ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ కూడా ఇస్తుంది అనమాట. ఓకే, సో స్మాల్ ఫినాన్స్ బ్యాంక్తో పోలిస్తే దీని సర్వీసెస్ మనకి చాలా వైడ్గా అయితే ఉంటాయి. అయితే మీకు లైక్ ఇక్కడ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ గురించి కొన్ని పాయింట్స్ రాయండి, బికాస్ దీన్ని మీరు ఎకానమీ ఆర్ బ్యాంకింగ్ అవేర్నెస్ సబ్జెక్టివ్గా లింక్ చేసి మీరు చదవచ్చు. స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ ఇంపార్టెంట్ అమ్మ. స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ మెయిన్ పని ఏంటంటే అన్బ్యాంక్డ్ రీజన్స్, అండర్ సర్వ్డ్ రీజన్స్కి, అన్బ్యాంక్డ్ అండర్ సర్వ్డ్ రీజన్స్కి సర్వీసెస్ అందించాలి. వీటిని ఇవి రిజిస్టర్ అయిన బ్యాంకులు అంటే ఎస్ రిజిస్టర్ అయ్యే కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారంగా వీటికి రిజిస్ట్రేషన్ ఉంటుందమ్మా. ఓకే, సో ఆల్మోస్ట్ ఒక కమర్షియల్ బ్యాంక్ ఎటువంటి పనులు చేస్తుందో ఆల్మోస్ట్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ కూడా అన్ని పనులు చేస్తుంది. బట్ ఎలా చేస్తుంది అంటే స్మాలర్ స్కేల్, అంటే దీనికి లైక్ స్కేల్ చాలా తక్కువ ఉంటుంది, స్మాలర్ స్కేల్. సో ఒక టైప్ ఆఫ్ డిఫరెన్షియేటెడ్ బ్యాంక్స్ అని అంటారు. సో స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ ద టైప్ ఆఫ్ లైక్ డిఫరెన్షియేటెడ్ బ్యాంక్స్ అమ్మ. ఓకే, ఎస్. అండ్ వీటి ఆబ్జెక్టివ్స్ ఏంటమ్మా? ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే సో ఫైనల్గా ఇవన్నీ దేనికి దారి తీస్తాయంటే ఫినాన్షియల్ ఇంక్లూజన్ని అచీవ్ చేయడానికి. సో భారతదేశంలో ప్రతి సిటిజన్, ఓకే, సో ప్రతి సిటిజన్ మనకి లైక్ ఫినాన్షియల్ సర్వీసెస్ కింద ఉండాలి. అండ్ దీనికి సంబంధించి ఫీచర్స్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇది అన్ని డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేస్తుందా? ఇట్ యాక్సెప్ట్స్ ఆల్ టైప్స్ ఆఫ్ డిపాజిట్స్ లైక్ కమర్షియల్ బ్యాంక్. ఇస్ ఇస్ క్లియర్? అండ్ దీని మేజర్ టార్గెట్ ఏంటి అంటే స్మాల్ ఫార్మర్స్, మార్జినల్ ఫార్మర్స్ని ఇది స్పెసిఫిక్గా టార్గెట్ చేస్తుంది. స్మాల్ బిజినెస్ యూనిట్స్ని ఇది స్పెసిఫిక్గా టార్గెట్ చేస్తుంది. మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ని టార్గెట్ చేస్తుంది. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ని కూడా ఇది స్పెసిఫిక్గా టార్గెట్ చేస్తుంది, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. ఓకే, అండ్ ఏ యాక్ట్ కింద ఏమి ఉన్నాయంటే కంపెనీస్ యాక్ట్ 2013 కింద దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఓకే, సో ఇలాంటి స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ ఇప్పుడు దీనికి యూనివర్సల్ బ్యాంక్గా స్టేటస్ ఇచ్చిందంట. ఎవరిచ్చారు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. డన్. నెక్స్ట్ థర్డ్ ఆర్టికల్ ఆన్ ద బోర్డ్.
IFC and HDFC Capital, they launched $1 billion green housing fund. So what is this regarding? IFC అంటే ఏంటి? IFC మనకి రీసెంట్గా లైక్ గ్రీన్ హౌసింగ్ ఫండ్ కోసం దగ్గర మనకి $150 million ఎవరికి అంటే హెచ్ డ్రీమ్ ఫండ్కి ఇవ్వబోతుందంట. ఇట్ ఈస్ ఈ హెచ్ డ్రీమ్ ఫండ్ని ఎవరు మేనేజ్ చేస్తున్నారంటే హెచ్డిఎఫ్సి క్యాపిటల్ అడ్వైజర్స్ మేనేజ్ చేస్తున్నారు. అండ్ దీని టార్గెట్ సైజ్ వచ్చేసరికి లైక్ $1 billion ఇస్ ఎక్స్క్లూజివ్లీ ద టార్గెట్ అండ్ ఎయిమ్ వచ్చేసి ఇట్ ఫినాన్సెస్ అఫోర్డబుల్ అండ్ మిడ్ ఇన్కమ్ హౌసింగ్ ప్రాజెక్ట్స్ని లైక్ హౌసింగ్ ప్రాజెక్ట్స్ కోసం ఇది ఒక ఇంపార్టెంట్ ఫండింగ్గా ఉండబోతుంది అనమాట. ఓకే, అండ్ దాని ఫోకస్ ఏంటంటే ఎర్లీ స్టేజ్ ఫండింగ్తో పాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఇప్పుడు వీళ్ళు ఇల్లు కడతారు కదా, సో ఈ ఇల్లులు మనకి ఈ హౌస్ కన్స్ట్రక్షన్ ద్వారా ఎన్విరాన్మెంట్కి ఎటువంటి హాని లైక్ ఎటువంటి బ్యాడ్ ఎఫెక్ట్ ఉండకూడదు. సో సస్టైనబుల్ మెటీరియల్స్తోనే మనకి హౌసెస్ కట్టాలి. అలాంటి ప్రాజెక్ట్స్ని వీళ్ళు కంప్లీట్గా ఎంకరేజ్ చేస్తారు ఈ $1 billion. ఓకే, సరే, ఇక్కడ మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి. అసలు ఐఎఫ్సి వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అంటే ఏంటి? వాట్ ఈస్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్? వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో ఐఎఫ్సి ఇంపార్టెన్స్ ఏంటి? సో ఇక్కడ మనం ఇప్పుడు కొన్ని పాయింట్స్ చూద్దాం రిగార్డింగ్ దిస్ వరల్డ్ బ్యాంక్. సో మీ అందరికీ తెలిసిందే వరల్డ్ బ్యాంక్ ఎప్పుడు స్థాపించారు అంటే 1944లో. ఏ సందర్భంలో దీన్ని స్థాపించారు అంటే బ్రెటన్ వుడ్ ట్విన్స్ బ్రెటన్ వుడ్ కాన్ఫరెన్స్. సో ఈ బ్రెటన్ వుడ్ కాన్ఫరెన్స్లో మనకి 2 సంస్థలు ఏర్పడ్డాయి. ఒకటి వరల్డ్ బ్యాంక్, ఇంకొకటి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. వరల్డ్ బ్యాంక్ మరియు ఐఎంఎఫ్ రెండింటిని కూడా ఏమంటారంటే కవలలు అంటారు, బ్రెటన్ వుడ్ ట్విన్స్ అని అంటారు. ఓకే, సో బ్రెటన్ వుడ్ కాన్ఫరెన్స్లో మనకి ఈ వరల్డ్ బ్యాంక్ అనే సంస్థ మనకి ఫార్మ్ అయింది. అయితే ఈ వరల్డ్ బ్యాంక్ మనకి ఆపరేషన్స్ ఎప్పటి నుంచి మొదలు పెట్టిందంటే 1946 నుంచి మొదలు పెట్టిందమ్మా, యాజ్ IBRD, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అంటారు. తర్వాత ఇది వరల్డ్ బ్యాంక్ మనకి రూపాంతరం చెందింది. అయితే దీంట్లో మనకి దగ్గర 189 మెంబర్ కంట్రీస్ ఉంటారు. అండ్ మరి దీని ఇప్పుడు హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే వాషింగ్టన్ DC, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో దీని హెడ్ క్వార్టర్స్ అయితే ఉందమ్మ. వరల్డ్ బ్యాంక్ మనకు కొన్ని గోల్స్ పెట్టుకుంది. సో వరల్డ్ బ్యాంక్ మేజర్ గోల్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అండర్ డెవలప్డ్ కంట్రీస్ అవ్వచ్చు, లేదా డెవలపింగ్ కంట్రీస్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏమైనా కావాలంటే ఇది అప్పులు ఇస్తూ ఉంటుంది వరల్డ్ బ్యాంక్. అండ్ వరల్డ్ బ్యాంక్ దీని ద్వారా కొన్ని గోల్స్ కూడా పెట్టుకుంది. 2030 కల్లా మన ప్రపంచంలో ఎక్స్ట్రీమ్ పోవర్టీని ఇది అంతం చేస్తుందంట. ఇట్ విల్ ఎండ్ ఎక్స్ట్రీమ్ పోవర్టీ బై 2030. అండ్ దాంతోపాటు ఆల్మోస్ట్ మనకి లైక్ 40% ఆఫ్ ద పాపులేషన్, సో 40% ఆఫ్ లైక్ పాపులేషన్, ఎస్పెషల్లీ మనకి పూర్ పాపులేషన్ ఉంటారు కదమ్మా, వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళ యొక్క ప్రాస్పరిటీ పెంచాలని చెప్పి ఇది టార్గెట్ పెట్టుకుంది. అండ్ భారతదేశం దీంట్లో మెంబర్ అంటే ఎస్, భారతదేశం మెంబరే కాదమ్మా, ఇది వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్. భారతదేశం ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్, గుర్తుపెట్టుకోండి. సో వరల్డ్ బ్యాంక్ మేజర్ పని ఏంటి అంటే పూర్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్కి ఫండింగ్ ఇస్తూ ఉంటుందమ్మా. దీని ట్విన్ అంటాం కదా, బ్రెటన్ వుడ్ ట్విన్. ఐఎంఎఫ్ పని ఏంటి? ఏదైనా ఒక దేశానికి ఫారెక్స్ రిజర్వ్స్, ఓకే, డాలర్స్ ఎప్పుడైనా డెఫిసిట్లో ఉందనుకోండి, డాలర్స్ ఇచ్చేది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. అర్థమైందా? ఎస్. ఆల్రైట్, సరే, ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ గురించి మనం ఇంట్రడక్షన్ పాయింట్స్ చూసాం కదా. దెన్ వాట్ అబౌట్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్? వరల్డ్ బ్యాంక్ ఫంక్షన్స్, దాని మేజర్ యాక్టివిటీస్ కూడా చూసాం. ఈ వరల్డ్ బ్యాంక్ ఏంటి అంటే బికాస్ వరల్డ్ బ్యాంక్కి చాలా ఫంక్షన్స్ ఉంటాయమ్మా.
సో ఏంటి ఫంక్షన్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను ఫండ్స్ ఇవ్వాలని చెప్పాను, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఇవ్వాలి, సో డేటా అండ్ రీసెర్చ్ గవర్నమెంట్స్కి అడ్వైజ్ ఇస్తూ ఉండాలి, సో ఎక్కడెక్కడ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, లైక్ ఎకనామిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, ఒక డేటా అది ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి, రిపోర్ట్స్ అండ్ ఇండైజెస్ని కూడా తయారు చేస్తూ ఉండాలి. ఇలా వరల్డ్ బ్యాంక్కి చాలా పనులు ఉంటాయి. సో వరల్డ్ బ్యాంక్ ఏమనుకుందంటే ఇప్పుడు ఇన్ని ఫంక్షన్స్ అనే ఒక అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ ద్వారా అవ్వదు కాబట్టి సో వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అని చెప్పి ఒక గ్రూప్ని స్థాపించిందమ్మా. ఈ వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో మనకి మొత్తం ఎన్ని ఉంటాయంటే ఇన్ టోటల్గా 5 ఎంటిటీస్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో టోటల్గా 5 ఎంటిటీస్ ఉంటాయమ్మా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ద ఫస్ట్ ఎంటిటీ ఈస్ కాల్డ్ యాజ్ ఐబిఆర్డి. ఐబిఆర్డి ఫుల్ ఫామ్ ఏంటమ్మా? నేను ఇక్కడ టైం వేస్ట్ అని చెప్పి రాయట్లేదు, బట్ చెప్తాను, మీరు రాసేసుకోండి. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్. దీంట్లో దగ్గర దగ్గర 189 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. దీన్ని ఎప్పుడు స్థాపించారంటే 1960 సంవత్సరంలో దీన్ని స్థాపించారు. దీని పని ఏంటి అంటే మిడిల్ ఇన్కమ్ కంట్రీస్కి, పూర్ కంట్రీస్కి, డెవలపింగ్ కంట్రీస్కి ఇది ఫండింగ్ ఇస్తూ ఉంటుంది. దాని పేరే అది ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. అర్థమైంది కదా? దీన్ని ఎప్పుడు స్థాపించారమ్మా? 1960లో దీన్ని ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గ్రూప్ మెంబర్గా దీన్ని స్థాపించారు. అండ్ సెకండ్ గ్రూప్ వచ్చేసి ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్. దీన్నే మనం ఏమంటామంటే ఐడిఏ అంటాం. దీంట్లో మనకి దగ్గర దగ్గర 174 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. దీన్ని మరి ఎప్పుడు స్థాపించారంటే దీన్ని కూడా 1960లోనే స్థాపించారు. ఇది ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ పని ఏంటి అంటే లో ఇన్కమ్ యాజ్ వెల్ as డెవలపింగ్ కంట్రీస్కి, లో ఇన్కమ్ యాజ్ వెల్ as డెవలపింగ్ కంట్రీస్కి ఇది కూడా మనకి ఫినాన్సింగ్ ఇస్తూ ఉంటుందమ్మ. సో ఫినాన్సింగ్ ఫర్ లో ఇన్కమ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్. అండ్ థర్డ్ గ్రూప్లో థర్డ్ మెంబర్ అమ్మ. థర్డ్ మెంబర్ని ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, ఇది ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్. దీంట్లో మనకి దగ్గర దగ్గర 186 మెంబర్ కంట్రీస్ ఉంటాయి. దీన్ని ఎప్పుడు స్థాపించారంటే 1956లో స్థాపించారు. ఇది బేసిక్గా ఏంటంటే ఇది ఒక అడ్వైజ్ ఇచ్చే ఒక సంస్థ అనమాట, అడ్వైజరీ బాడీ. అయితే దేనికి అడ్వైజ్ ఇస్తుంది? ఒక దేశంలో ప్రైవేట్ సెక్టర్, ఓకే, సో బిజినెస్ సెక్టర్, ఎస్పెషల్లీ ప్రైవేట్ సెక్టర్, ఒక దేశంలో ప్రైవేట్ సెక్టర్ గ్రోత్ ఎలా ఉండాలి, ఏం చేస్తే ప్రైవేట్ సెక్టర్ గ్రోత్ ఉంటుంది, దానికి సంబంధించి అడ్వైజులు ఇచ్చే సంస్థను ఏమంటారంటే ఐఎఫ్సి అని అంటారు. ఇస్ ఇస్ క్లియర్? ఒకటి ఐబిఆర్డి, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్, అండ్ ఇంకొకటి ఏంటమ్మా ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ అండ్ ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్. ఇది ఎస్పెషల్లీ దేశాల్లో ప్రైవేట్ సెక్టర్ గ్రోత్ కోసం అడ్వైజులు, రీసెర్చ్లు ఇవన్నీ చేస్తూ ఉంటుంది. అండ్ ఫోర్త్ బాడీ ఇన్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్, మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ. దీన్నే మిగా అంటాం. ఏమంటాం? మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ. సో వాట్ ఈస్ దిస్ మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ అంటే దీంట్లో మనకి దగ్గర దగ్గర 182 మెంబర్ కంట్రీస్ ఉంటాయి. దీన్ని ఎప్పుడు స్థాపించారంటే 1988లో స్థాపించాయమ్మా. సో ఇది బేసిక్గా ఏం చేస్తుందంటే లైక్ ఇన్వెస్ట్మెంట్, ఓకే, సో ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా మనకి క్యాపిటల్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ చాలా అవసరం. ఓకే, ఇన్వెస్ట్మెంట్స్ని ప్రొవైడ్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్గా ఉంటుంది. దాంతోపాటు దాంట్లోనే రిస్కులు చెప్తుంది, రిస్క్ గురించి చెప్తుంది. సో రిస్క్ని మనం తప్పించుకోవడానికి మనం ఏం చేస్తాం? ఇన్సూరెన్స్లు అవి పే చేస్తూ ఉంటాం. సో రిస్క్ని మానిటర్ చేస్తూ మనకి ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ ఇస్తూ అండ్ మనకి ఇనీషియల్గా ఇన్వెస్ట్మెంట్స్కి ఇది మనకి కంప్లీట్గా ప్రమోట్ చేస్తుంది. సో దేశాల మధ్య ఇన్వెస్ట్మెంట్స్ జరిగేలా, ఓకే, గవర్నమెంట్ ప్రైవేట్లో పెట్టేలా, ప్రైవేట్ వాళ్ళు గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేలా, ఇలా అన్ని విధాలుగా మనకి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ ఇస్తుందమ్మా. సో మీగా మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ. అండ్ వాట్ ఈస్ ద ఫిఫ్త్ వన్ ఈజ్ ICSID, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్. దీంట్లో ఆల్మోస్ట్ 158 మెంబర్ కంట్రీస్ ఉన్నారు. దీన్ని ఎప్పుడు స్థాపించారంటే 1966లో స్థాపించారు. ఇప్పుడు చూడండి, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొన్ని ఖచ్చితంగా డిఫరెన్స్ వస్తాయి, కొన్ని డిస్ప్యూట్స్ వస్తాయి. సో ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కొన్ని డిస్ప్యూట్స్ వస్తాయి కదా, ఆ డిస్ప్యూట్స్ని అడ్రస్ చేయడానికి ఇది ఎస్పెషల్లీ డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ అమ్మ. సో వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో ఈ 5 సంస్థలు డిఫరెంట్ గ్రౌండ్స్లో పనిచేస్తూ ఉంటాయి. సో మొత్తానికి ఇవన్నీ ఏంటి? మన ప్రపంచవ్యాప్తంగా దేశాల్లో పేదరికాన్ని నిర్మూలన చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ జరగాలి, దీని ద్వారా ఆ దేశాల ఎకానమీ బాగుండాలి. సో ఫైనల్గా దీనివల్ల ప్రజలు
ప్రజలకి లాభం జరగాలి. సో వరల్డ్ బ్యాంక్ గ్రూప్ యొక్క కాన్సెప్ట్ ఇది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది అనుకుంటాను. సో ఈ వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో ఒక సంస్థ, ఎన్నో సంస్థ ఇక్కడ మనం చెప్పుకుంది, థర్డ్ ఆర్గనైజేషన్ ఏమంటామో దాన్ని, ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్. ఓకే కదా. ఈ ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్ ఐఎఫ్సి ఏం చేసింది అంటే, ఇందాక ఏం చెప్పాను, ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్ పని ఏంటని చెప్పాను, దేశాల్లో ప్రైవేట్ సెక్టర్ గ్రోత్ కోసం ఇది అడ్వైజులు ఇస్తూ ఉంటుంది, దానికి కావాల్సిన మెజర్స్ తీసుకుంటూ ఉంటుందని చెప్పాను కదా. ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్ మనకి వరల్డ్ బ్యాంక్ గ్రూప్ కింద ఒక సంస్థ, అవునా. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్కి సంబంధించి క్యాపిటల్ అడ్వైజర్స్ మెయింటైన్ చేస్తున్న ఒక ఫండ్ హెచ్ డ్రీమ్ ఫండ్ అమ్మ. దీనికి ఇది $150 million ఇస్తామని చెప్పి కమిట్ అయింది. అయితే వీళ్ళ టార్గెట్ ఏంటి, దగ్గర $1 billion. ఈ అన్ని డబ్బులతో వీళ్ళు ఏం చేయబోతున్నారు, హెచ్డిఎఫ్సి హౌసింగ్ లోన్స్ ఇస్తుంది కదా, సో ఈ డబ్బు వీళ్ళు హౌసింగ్ లోన్స్కి డైవర్ట్ చేస్తారు. సో లైక్ హౌసింగ్ లోన్స్ అఫోర్డబుల్గా ఎస్పెషల్లీ మిడ్ ఇన్కమ్ కంట్రీస్ని వీళ్ళు ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. అండ్ ఎలాంటి ప్రాజెక్ట్స్, అది సస్టైనబుల్గా ఉండాలి, గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయి ఉండాలి. సో మనం ఎర్లీ స్టేజ్ ఫండింగ్లోనే వీళ్ళకి ఎర్లీ స్టేజ్లోనే ఫండింగ్ ఇవ్వడానికి వీళ్ళైతే హెల్ప్ చేస్తారు. డన్, ఇస్ ఇస్ క్లియర్? ఓకే. సో ఇలా మీరు ఏం చేస్తూ ఉంటారంటే, లైక్ కరెంట్ అఫైర్స్ వచ్చినప్పుడు వెంటనే స్టాటిక్కి రివిజన్ చేసేయండి. అప్పుడు మీకు సపరేట్గా లైక్ స్టాక్ పార్ట్ చదవక్కర్లేదు. సో కరెంట్తో పాటే మనకి స్టాటిక్ అంతా కవర్ అయిపోతుంది. ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సరే, ఒక ఫన్ ఫ్యాక్ట్ అనుకుందాం, అంటే ఇది మీకు ఎగ్జామ్లో ఇచ్చేస్తారని నేను చెప్పను. వరల్డ్ బ్యాంక్ ఉంది కదా, ఇది అప్పులు ఇస్తూ ఉంటుందని చెప్పాను మీకు, ఆల్రెడీ ఫినాన్సింగ్ చేస్తుంది. భారతదేశం వరల్డ్ బ్యాంక్ నుంచి ఫస్ట్ టైం ఎప్పుడు అప్పు తీసుకుందో చెప్తారు? జస్ట్ ఫన్ ఫ్యాక్ట్, లైక్ పాత లైక్ ప్రీవియస్ క్వశ్చన్స్లో అయితే ఇది ఒకసారి అయితే అడిగారు. ఓకే. సో భారతదేశం వరల్డ్ బ్యాంక్ నుంచి ఫస్ట్ టైం ఎప్పుడు అప్పు తీసుకుంది అంటే, ఫస్ట్ టైం స్వాతంత్రం వచ్చాక 1949లో వరల్డ్ బ్యాంక్ మనకి ఫస్ట్ టైం లోన్ ఇచ్చిందమ్మా. ఈ లోన్ దేనికి వాడేది తెలుసా, అంటే దేనికి తీసుకుందో తెలుసా? ఇండియన్ రైల్వేస్ డెవలప్మెంట్ కోసం. ఓకే, మనం ఈ అప్పు అయితే తీసుకున్నామండి. ఎంత అవన్నీ అవసరం లేదు. సో ఫస్ట్ టైం భారతదేశం వరల్డ్ బ్యాంక్ నుంచి 1949లో, అది కూడా దేనికంటే ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. డన్. ఓకే. అండ్ వరల్డ్ బ్యాంక్కి సంబంధించి ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ కామెంట్ చేయాలి. వరల్డ్ బ్యాంక్ ఇంపార్టెంట్ హెడ్స్ ఎవరైనా ఉన్నారా? వరల్డ్ బ్యాంక్కి ఇప్పుడు హెడ్గా ఎవరున్నారమ్మా? కమెంట్ ఫాస్ట్. వరల్డ్ బ్యాంక్ హెడ్గా ఎవరున్నారు? ఎస్, ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్, ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. వరల్డ్ బ్యాంక్కి సంబంధించి హూ ఇస్ ద హెడ్ నౌ? ఓకే. అండ్ ఇంకొకటి మనం మర్చిపోయాం, హెచ్డిఎఫ్సి గురించి ఇచ్చారు కదా. సో చెప్పండి, హెచ్డిఎఫ్సి ఇది ప్రైవేట్ సెక్టర్ కంపెనీయా? హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇస్ ప్యూర్లీ ఏ ప్రైవేట్ బ్యాంక్ అమ్మా, అవునా. సో లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఇప్పుడు భారతదేశంలో. దీన్ని ఎప్పుడు స్థాపించారంటే 1994లో స్థాపించారు. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? ఇట్ ఈజ్ ఇన్ ముంబై, మహారాష్ట్ర. అండ్ దీనికి ప్రెసెంట్ చైర్మన్గా ఎవరున్నారంటే అతను చక్రబోర్తి. అండ్ సిఇఓగా ఎవరున్నారంటే శశిధర్ జగదీశన్. ఇవి ఇంపార్టెంట్ నేమ్స్ అమ్మా. శశిధర్ జగదీశన్ ఈజ్ అ ప్రెసెంట్ యాక్టింగ్ యాజ్ అ సిఇఓ. ఓకే. అండ్ వాట్ అబౌట్ హెచ్డిఎఫ్సి ట్యాగ్లైన్ చెప్తారు? వాట్ ఈజ్ హెచ్డిఎఫ్సి ట్యాగ్లైన్ అమ్మ? ఎగ్జామ్లో ఇలాంటివి కూడా అడుగుతారు. హెచ్డిఎఫ్సి ట్యాగ్లైన్ ఏంటి అని అడుగుతారు. వాట్ ఈస్ ద ట్యాగ్లైన్? వి అండర్స్టాండ్ యువర్ వరల్డ్. వి అండర్స్టాండ్ యువర్ వరల్డ్ ఈజ్ అ ట్యాగ్లైన్ ఆఫ్ హెచ్డిఎఫ్సి. దెన్ వాట్ అబౌట్ హెచ్డిఎఫ్సి క్యాపిటల్? సో హెచ్డిఎఫ్సి క్యాపిటల్ ఏంటంటే హెచ్డిఎఫ్సికి సంబంధించి ఒక సబ్సిడరీ అమ్మ. సో ఇది ఒక రియల్ ఎస్టేట్ ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ అని చెప్పొచ్చు. ఇట్ ఇస్ సబ్సిడరీ ఆఫ్ హెచ్డిఎఫ్సి గ్రూప్. డన్. నెక్స్ట్ ఆర్టికల్, గ్రో డిజిటల్ అండ్ ఐడిఎఫ్సి
IDFC First Bank, FASTag partnership. So Grow Digital Platforms, ఇది ఎవరిది అంటే Grow Digital Platforms, it is a joint venture between Ashok Leyland and Hinduja Finance JV. సో మనకి ఇది ఎవరితో సైన్ చేసింది MOU అంటే IDFC ఫస్ట్ బ్యాంక్తో MOU సైన్ చేస్తున్నాము. సో గుర్తుపెట్టుకోండి, గ్రో డిజిటల్ ప్లాట్ఫామ్ ఇట్ సైన్డ్ అండ్ MOU. ఎవరితో MOU సైన్ చేసింది అంటే IDFC ఫస్ట్ బ్యాంక్తో MOU సైన్ చేసింది. ఈ MOU యొక్క పర్పస్ ఏంటి అంటే ఏం లేదు, అశోక్ లేలాండ్ డీలర్షిప్ నెట్వర్క్ ద్వారా ఓకే ఫాస్టాగ్ సర్వీసెస్ని ప్రమోట్ చేయాలి. సో ఫాస్టాగ్ సర్వీసెస్ని ప్రమోట్ చేయాలి. ఫాస్టాగ్ సర్వీసెస్ని ప్రమోట్ చేస్తే వీళ్ళకి ఏంటంటే ఏం లేదు, వీళ్ళ బ్రాండింగ్ వెళ్తుంది. సో 10 మందికి వీళ్ళ పేరు తెలుస్తుంది. ఓకే, ఖచ్చితంగా వీళ్ళ నెట్వర్క్ ఇంప్రూవ్ అవుతుంది. సో యాడ్ ఆన్ వచ్చేసి రోడ్ సైడ్ అసిస్టెన్స్ అండర్ గ్రో సడక్ కా సాథీ ప్రోగ్రామ్. సో మనకి ఈ ఫాస్టాగ్ ఇవన్నీ ఎందుకంటే లైక్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ దిస్ ఫాస్టాగ్. సో తక్కువ అమౌంట్ తక్కువ టైంలో లైక్ బికాజ్ మనకి టోల్ గేట్స్ దగ్గర లాంగ్ వెయిటింగ్, అప్పుడప్పుడు ట్రాఫిక్ ఎక్కువైనప్పుడు ఉంటుంది కాబట్టి సో చాలా ఫాస్ట్గా డిజిటల్ టెక్నాలజీని యూస్ చేసి జస్ట్ స్కాన్ అండ్ పే. ఓకే, సో ఫాస్టాగ్ కాన్సెప్ట్ ఐడియా ఉంది కదమ్మా. సో ఫాస్టాగ్ని ఏ సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేశారో కమెంట్ చేయండి. ఫాస్టాగ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ విచ్ ఇయర్? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. డన్. అండ్ వాట్ ఈజ్ గ్రో సడక్ కా సాథీ ప్రోగ్రామ్? గ్రో సడక్ కా సాథీ ప్రోగ్రామ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చెప్పండి. వాట్ ఈస్ ఇస్ గ్రో సడక్ కా సాథీ? సి, గ్రో సడక్ కా సాథీ ఏంటంటే ఇది HPCL సహాయంతో గ్రో డిజిటల్ ప్లాట్ఫామ్ వాళ్ళు with partnership with HPCL. Yes, okay, so partnership with HPCL వీళ్ళొక రోడ్ సైడ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారమ్మ. రోడ్ సైడ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. సో దీని ద్వారా మనకి ఏంటి అంటే సో సర్వీసెస్ మనకి ఎఫిషియెంట్గా ఉంటాయన్నమాట. సో బెటర్ రోడ్ సర్వీసెస్. ఓకే, సో కమర్షియల్ వెహికల్ డ్రైవర్స్కి, ఫ్లీట్ ఓనర్స్కి ఓకే ఇది మనకి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో గ్రో సడక్ కా సాథీ దీన్నే గ్రో రోడ్ కంపానియన్ అని కూడా పిలుస్తారు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as గ్రో రోడ్ కంపానియన్. గుర్తుపెట్టుకోండి, గ్రో రోడ్ కంపానియన్ మనకి ఈ గ్రో సడక్ కా సాథీ అనే కాన్సెప్ట్ని మనం ఎవరు లాంచ్ చేశారని అడిగితే గ్రో డిజిటల్ ప్లాట్ఫామ్ మరియు HPCL ఈ రెండు కలిసి మనకి లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో కమర్షియల్ వెహికల్స్కి అండ్ వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా వాళ్ళకి ఇష్యూస్ వచ్చినా సో వెంటనే మళ్ళీ వాళ్ళు గెట్ బ్యాక్ అవ్వడానికి ఎస్పెషల్లీ కమర్షియల్ వెహికల్స్కి టార్గెట్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చారు. ఓకే, సో రోడ్ సైడ్ అసిస్టెన్స్ దట్ ఈస్ గ్రో సడక్ కా సాథీ. ఇట్ ఈస్ అ ప్రోగ్రామ్ ఆఫ్ గ్రో డిజిటల్ ప్లాట్ఫామ్స్ అండ్ HPCL. ఇక్కడైతే మనకి లైక్ అశోక్ లేలాండ్స్ అండ్ హిందూజా ఫినాన్స్ వాళ్ళు ఏ బ్యాంక్తో వీళ్ళు టైఅప్ అయ్యారు అంటే IDFC ఫస్ట్ బ్యాంక్ టు ఎక్స్పాండ్ దర్ నెట్వర్క్. క్లియర్? అండ్ వాట్ అబౌట్ IDFC ఫస్ట్ బ్యాంక్ చెప్తారా? IDFC ఫస్ట్ బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్ ఇట్ ఈస్ ఆల్సో ఏ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్. IDFC ఫస్ట్ బ్యాంక్ ఇది ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అమ్మ. ఎప్పుడు దీన్ని స్టార్ట్ చేశారంటే 2015. హెడ్ క్వార్టర్స్ అగైన్ ఈ సేమ్ ముంబై, మహారాష్ట్ర. MD అండ్ CEO ఎవరు అంటే V వైద్యనాథన్ గారు IDFC ఫస్ట్ బ్యాంక్కి MD అండ్ CEOగా ఉన్నారు. ఓకే, సో దీని మేజర్ థింగ్ ఏంటంటే ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిటైల్. ఇనీషియల్గా ఇది మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్సింగ్లో ఇది పనిచేసేదమ్మా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్సింగ్ ఇప్పుడైతే రిటైల్ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నీ చేస్తుంది. రిటైల్ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిట్లో ఇప్పుడైతే ఇది ఉందన్నమాట. క్లియర్? ఎస్, IDFC ఫస్ట్ బ్యాంక్కి సంబంధించి డీటెయిల్స్ ఇవే. సో ఏ బ్యాంకుతో పార్ట్నర్షిప్ అయిందని అడుగుతారు, ఆన్సర్ ఈజ్ IDFC ఫస్ట్. అండ్ విజన్ ఏంటి అంటే సో టెక్ డ్రివెన్ ఫ్రైట్ ప్లాట్ఫామ్ ఫర్ ఎఫిషియన్సీ అండ్ ఆల్సో క్యాష్లెస్ స్టాలింగ్. డన్. నెక్స్ట్ ఆర్టికల్, ఫోన్పే ఇండస్ యాప్ స్టోర్ పార్ట్నర్స్ విత్ ఆల్కటెల్. సో ఇండస్ యాప్ స్టోర్ మీకు తెలిసిందే, ఇట్ ఈస్ అ ఫోన్పే ఇనిషియేటివ్. సో it to come pre-installed on all Alcatel smartphones in India.
సో ఆల్కిటెల్ వాళ్ళు మనకి స్మార్ట్ ఫోన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కదా. సో ఇప్పటి నుంచి ఆల్కిటెల్ ప్లాట్ఫామ్స్లో, ఆల్కిటెల్ స్మార్ట్ ఫోన్స్లో ఆటోమేటిక్గా మనకి ప్రీ ఇన్స్టాల్డ్గా ఇప్పుడు మనకి ఎంఐ ఫోన్స్లో మనకి ఆర్ అదర్ ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఎనీ ఫోన్స్లో మనకి ప్రీ ఇన్స్టాల్గా కొన్ని యాప్స్ వస్తాయి కదా. అదేవిధంగా ఆల్కిటెల్ స్మార్ట్ ఫోన్స్లో ఇప్పటి నుంచి ఇండస్ యాప్ స్టోర్ అనేది ప్రీ ఇన్స్టాల్గా వచ్చేస్తున్నాము. ఓకే, సో ఎందుకు అంటే టు ప్రమోట్ లోకలైజేషన్ అండ్ ఆల్సో మేక్ ఇన్ ఇండియా. సో దీన్ని ఎవరు ఆపరేట్ చేస్తున్నారు ఈ యాప్ అంటే టీసీఎల్ కమ్యూనికేషన్ అమ్మ. సో లైసెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫ్రమ్ నోకియా విత్ నెక్స్ట్ సెల్ ఇండియా యాజ్ అ బ్రాండ్ పార్ట్నర్. దీనికి బ్రాండ్ పార్ట్నర్ ఎవరు అంటే ఎస్ ద నెక్స్ట్ సెల్. క్లియర్? అండ్ వాట్ అబౌట్ దిస్ ఫోన్పే? ఫోన్పే ఎస్ ఇదొక ఇండియన్ మార్వెల్ అని చెప్పచ్చు. ఫోన్పేని ఎప్పుడు స్థాపించారంటే 2015. ఇట్ ఈస్ అ డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ఫామ్. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే హెడ్ క్వార్టర్స్ ఇట్ ఈస్ ఇన్ బెంగళూరు. సో బెంగళూరు, కర్ణాటక. అండ్ దీనికి వన్ ఆఫ్ ద ఫౌండర్, ద కో ఫౌండర్ సమీర్ నిగమ్. పేరు ఇంపార్టెంట్ అమ్మ, సమీర్ నిగమ్, బికాజ్ ఈజ్ అ కో ఫౌండర్ యాజ్ వెల్ as సిఇఓగా ఉన్నారు. అండ్ రాహుల్ చారి ఈజ్ అ సిటిఓ. co-founder as well as CTO is Rahul Chari, and CRO Burjan Engineer garu manaki CRO ga unnaru. Okay, so it's an Indian digital payments financial services company. And PhonePe manaki recent ga it was based on UPI, Unified Payments Interface tho idi manaki panchestu untundi. And PhonePe ki sambandhinchi like what is the recently వీళ్ళు ఒక ప్రోడక్ట్ని తయారు చేశారు. ఆ ప్రోడక్ట్ పేరేంటమ్మా ఇండస్ యాప్ స్టోర్. ఇప్పుడు మనకి గూగుల్ ప్లే స్టోర్, ఓకే, మనకి ఐఫోన్లో మనకి డిఫరెంట్ ప్లే స్టోర్స్ ఉంటాయి కదా, యాప్ స్టోర్స్. సో అలానే మనకి ఇండస్ యాప్ స్టోర్, ఇండస్ యాప్ స్టోర్ ఇట్స్ లైక్ గూగుల్ ప్లే స్టోర్. దీంట్లో మనకి యాప్స్ అన్నీ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్స్కి యాక్సెస్ ఉంటుంది, మనం దాని నుంచి కంప్లీట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, and AIM. See, Google is not our Indian company, but మనం ఎక్కువగా ఆండ్రాయిడ్స్లో మనం ఎక్కువగా ఆ గూగుల్ స్టోర్ని వాడతాం టు డౌన్లోడ్ ఆల్ ద యాప్స్. సో ఇప్పుడు మన భారతదేశానికి సంబంధించి ఇండిజినస్ యాప్స్ని, ఇండిజినస్ టెక్నాలజీని మనం ప్రమోట్ చేయడానికి ఫోన్పే ఇలాంటివన్నీ చేస్తున్నాము. సో అదే అన్నారు లోకలైజేషన్ అండ్ ఆల్సో మేక్ ఇన్ ఇండియాని ఓకే ప్రమోట్ చేయడానికి ఫోన్పే ఎవరితో టైఅప్ అయిందంటే ఆల్కిటెల్ స్మార్ట్ ఫోన్స్. అండ్ ఎయిమ్ వచ్చేసి టు ప్రొవైడ్ లోకలైజ్డ్ యూజర్ ఫ్రెండ్లీ యాప్ మార్కెట్ ప్లేస్ యాజ్ ఆల్టర్నేటివ్ టు గ్లోబల్ యాప్ స్టోర్స్. సో గ్లోబల్ యాప్ స్టోర్స్కి ఆల్టర్నేటివ్గా మన దేశీయంగా కూడా మనకు యాప్ స్టోర్ ఉండాలి. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్. నెక్స్ట్, ఆర్బీఐ అప్రూవ్స్ ఎన్ఐసిబి సరస్వత్ బ్యాంక్ మర్జర్. సో రీసెంట్గా మనకి ఫ్రాడ్ హిట్ న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్. సో న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ మనకి రీసెంట్గా చాలా ఇష్యూస్లో ఉంది, అది మీకు తెలిసిందే. సో ఇప్పుడు ఈ న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ ఎవరితో మర్జ్ అయింది అని అడుగుతారు. సరస్వత్ కోఆపరేటివ్ బ్యాంక్. సో న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ ఎవరితో మర్జ్ అయిందమ్మా? సరస్వత్ కోఆపరేటివ్ బ్యాంక్. సో ఇది ఎప్పటి నుంచి ఎఫెక్టివ్లోకి వస్తుందంటే 4th August 2025 ఆల్ ఎన్ఐసిబి బ్రాంచెస్ బికమ్ ఎస్సిబి బ్రాంచెస్. ఇప్పటి నుంచి మనకి న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ అన్ని బ్రాంచెస్ని కూడా ఇప్పుడు ఎలా పేరు మారుస్తున్నారంటే సరస్వత్ కోఆపరేటివ్ బ్యాంక్. సో ఎన్ఐసిబి కస్టమర్స్ డిపాజిట్స్ ఫుల్లీ ఇప్పుడు ప్రొటెక్ట్ అయ్యాయి. సో ఎవరి డిపాజిట్స్, చాలామంది డిపాజిటర్స్ ఆందోళన పడ్డారు. సో ఫ్రాడ్ హిట్ అయింది కదా, ఇప్పుడు మా డిపాజిట్స్ సేఫా కదా అని చెప్పి. బట్ ఇప్పుడు అందరి డిపాజిట్స్ ఫుల్గా ప్రొటెక్ట్ అయ్యాయి. అండ్ దిస్ సరస్వత్ బ్యాంక్ 8th UCB acquisition in 20 years. సో దిస్ ఇస్ 8th acquisition అమ్మా. లాస్ట్ 20 yearsలో పోలిస్తే దిస్ ఇస్ లైక్ బికాజ్ ఇది అన్ని అక్విజిషన్ చేసి మనకి కోఆపరేటివ్ బ్యాంక్స్ని వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మర్జర్ అని చెప్పొచ్చు. సో ఎగ్జామ్లో అడుగుతారు రీసెంట్గా సరస్వత్ బ్యాంక్ దేన్ని ఎక్వైర్ చేసుకుంది లేదా ఎన్ఐసిబి దేంతో మర్జ్ అయ్యిందని అడుగుతారు. ఏదన్నా మనకి ఒకటేనమ్మా. నెక్స్ట్, 7th article, RBI forms 30-member regulatory review cell. See, what is this regulatory review cell? RBI set up a 30-member regulatory review cell to review and scrap outdated financial regulations. So, see, అబ్జర్వ్ చేయండి, రెగ్యులేటరీ రివ్యూ సెల్ ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఒక సంస్థ. సో వాట్ ఈస్ దిస్ థింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులేటరీ రివ్యూ సెల్ అంటే ఏంటో చూడండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ఇంటర్నల్ మెకానిజం. అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇదొక ఇంటర్నల్ మెకానిజం.
సో ఏంటంటే ప్రతి 5 నుంచి 7 సంవత్సరాలకి ఫర్ ఎవ్రీ 5 to 7 ఇయర్స్, ఓకే, ఫర్ ఎవ్రీ 5 to 7 ఇయర్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దానికి సంబంధించి రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ ఎఫెక్టివ్గా ఉన్నాయా లేదా అని చెప్పి ఇది ఏం చేస్తుందంటే రివ్యూ చేస్తుంది. ఇట్ ఓవర్సీస్. ఓకే, సో దీని ద్వారా ఇప్పుడున్న పరిస్థితులకి మనం మార్పులు చేర్పులు చేయాలి అంటే మనకు కంప్లీట్గా దీని ద్వారా చేంజెస్ చేస్తుంది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాని రూల్స్ రెగ్యులేషన్స్ కానీ దాని నార్మ్స్ కానీ అన్నీ ఇప్పుడున్న ఎకనామిక్ కండిషన్స్కి కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఓకే, రివ్యూ చేసుకోవడానికి ఒక ఇంటర్నల్గా ఒక బాడీని పెట్టుకుంటుందమ్మ. అయితే రీసెంట్గా మనకి 30 మెంబర్ ఆర్ఆర్సీని పెట్టిందంటే ఎందుకు అంటే అవుట్డేటెడ్ ఫినాన్షియల్ రెగ్యులేషన్స్ అన్నీ ఏమైనా ఉంటే దాన్ని తీసేసి మొత్తం స్క్రాప్ చేసేయడానికి. అండ్ వాట్ ఈస్ ద ఎయిమ్ అంటే సింప్లిఫై, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సింప్లిఫై చేయడానికి, ఆపరేషనల్ ఫ్రిక్షన్, దీని ద్వారా అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ కూడా ఎక్కువైపోతుంది. సో కాస్ట్లను తగ్గించాలి, ట్రాన్స్పరెన్సీ పెంచాలి, ఓకే, డిజిటల్ టెక్నాలజీని యాడ్ చేసుకోవాలి. సో ఈ కమిటీకి హెడ్ ఎవరు అంటే ఇట్ ఈస్ ఓవర్సీన్ బై అఫ్ కోర్స్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారు అండ్ ఆల్సో మనకి 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు కదమ్మా. సో మన 4 కూడా మనకి కంప్లీట్గా వాళ్ళు టేక్ కేర్ చేస్తారు. అండ్ మెంబర్స్ వచ్చేసి దగ్గర 30 ఆర్బీఐ ఆఫీసర్స్ ఉంటారు ఫ్రమ్ వేరియస్ డిపార్ట్మెంట్స్. అండ్ గోల్ ఏంటి అంటే ఈ నార్మ్స్ యాజ్ వెల్ యాజ్ ఈ రెగ్యులేటరీ బ్లైండ్ స్పాట్స్, ఎక్కడైతే మనకి బ్లైండ్ ఏరియాస్ ఉంటాయి వాటిని కంప్లీట్గా స్టాప్ చేయాలి, వాటి కంప్లీట్గా చెక్ పెట్టాలి. క్లియర్? నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. Yes, next article on the board. KSFE becomes the first miscellaneous NBFC. So first miscellaneous NBFC, like NBFC గా మనకి రీసెంట్గా లైక్ ఎవరిని నోటిఫై చేశారు అంటే కేరళ స్టేట్ ఫినాన్షియల్ ఎంటర్ప్రైజెస్. దీనికి రీసెంట్గా 1 lakh crore టర్న్ ఓవర్ అయితే క్రాస్ అయిందమ్మా. కేరళ రాష్ట్రానికి సంబంధించి ఫినాన్షియల్ ఎంటర్ప్రైజెస్కి ఆల్మోస్ట్ 1 lakh crore టర్న్ ఓవర్ ఇది క్రాస్ అయిందంట. ఓకే, సో ఈ మిస్లేనియస్ ఎన్బిఎఫ్సిస్ ఏం చేస్తాయంటే దే కనెక్ట్ డిపాజిట్స్, సబ్స్క్రిప్షన్స్ని కలెక్ట్ చేస్తాయి, ఇన్స్టాల్మెంట్స్ని కలెక్ట్ చేస్తాయి. సో పబ్లిక్ నుంచి ఇన్స్టాల్మెంట్స్ని కలెక్ట్ చేసి మళ్ళీ ఆ డబ్బులు దేనికి వాడతాయి, లోన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్గా వాడతాయి అనమాట. సో వీటి ప్రైమరీ పర్పస్ ఏంటంటే దే కలెక్ట్ ద ఇన్స్టాల్మెంట్స్, దే కలెక్ట్ ద సబ్స్క్రిప్షన్స్, ఈ ఫీజ్ అన్ని కలెక్ట్ చేసి మళ్ళీ పబ్లిక్కి లోన్స్ రూపంలో ఇస్తాయి. అలాంటి వాటిని మనకి మిస్లేనియస్ ఎన్బిఎఫ్స్ అంటారు. సో రీసెంట్గా దేన్ని ఎలా నోటిఫై చేశారు అంటే కేరళ స్టేట్ ఫినాన్షియల్ ఎంటర్ప్రైజెస్, దానికి 1 lakh crore టర్న్ ఓవర్ దాటినందుకు గాను ఇట్ వాజ్ నోటిఫైడ్ యాజ్ మిస్లేనియస్ ఎన్బిఎఫ్సి. ఓకేనా? సో ఇది మనకి ఏంటంటే ఇది ఒక 1 type ఆఫ్ ఎన్బిఎఫ్సి అనమాట. దిస్ ఇట్ 1 type ఆఫ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి చిట్ ఫండ్స్ ఉంటాయి కదా, చిట్ ఫండ్స్ మనం చిట్టీలు వేసుకుంటాం కదా. సో చిట్ ఫండ్ గ్రూప్స్లో ఇవి పనిచేస్తూ ఉంటాయి అనమాట. అంటే వీటికి పెద్ద కంపెనీస్తో టైఅప్ ఉండదు, లైక్ లోకల్గా అంటే పబ్లిక్తోనే ఎక్కువగా ఇంట్రాక్షన్ ఉంటుంది ఎన్బిఎఫ్సిస్కి. సో అలాంటి ఎన్బిఎఫ్సిస్ని ఎన్బిఎఫ్సి లైక్ మిస్లేనియస్ ఎన్బిఎఫ్సిస్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ ఆల్రెడీ మనం ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి చూసుకున్నాం కదా. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రెమిట్ ఫస్ట్ టు ఇండియా. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రీసెంట్గా ఒక సర్వీస్ని లాంచ్ చేస్తుందమ్మా, రెమిట్ ఫస్ట్ టు ఇండియా. ఇదేంటంటే ఒక డిజిటల్ రెమిటెన్స్ ప్లాట్ఫామ్. సో ఆల్రెడీ మీకు చెప్పాను రెమిటెన్సెస్ అంటే ఏంటి అంటే సో భారతదేశంలో చాలామంది మన వాళ్ళు వేరే దేశాల్లో పనిచేస్తూ ఉంటారు. అంటే ఫ్యామిలీస్ ఇక్కడే స్టే అవుతాయి, బట్ ఫ్యామిలీ హెడ్స్ అక్కడికి వెళ్ళి లైక్ కువైట్లో కానీ ఆర్ యూరోపియన్ కంట్రీస్లో మెనీ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్లో పనిచేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఎర్న్ చేసి ప్రతి నెల కొంత డబ్బు వాళ్ళ ఫ్యామిలీ మెయింటెనెన్స్కి పంపిస్తారు. ఆ మనీని ఏమంటామంటే మనం రెమిటెన్స్ అంటాం. అలాగే వైస్ వర్సా అవుతుంది. సో మెనీ పూర్ కంట్రీస్ వాళ్ళు భారతదేశంలో పనిచేస్తూ ఉంటారు, ఇక్కడ నుంచి డబ్బు అక్కడికి పంపిస్తూ ఉంటారు. సో ఈ రెమిటెన్సెస్ని ట్రాన్స్ఫర్ చేయడం కోసం మన ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రెమిటెన్స్ ఫస్ట్ టు ఇండియా అనే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేసింది. సో ఫర్ ఫాస్టర్ లైక్ రెమిటెన్స్ ట్రాన్సాక్షన్ అనమాట. ఫీచర్స్ ఏంటంటే క్విక్ ట్రాన్సాక్షన్, సెక్యూర్ ట్రాన్స్ఫర్స్ అండ్ ఆల్సో జీరో ఫీజ్. సో ఇలా రెమిటెన్సెస్ కోసం లైక్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ద్వారా కొన్ని ప్లాట్ఫామ్స్ ద్వారా పంపిస్తే మనకు కొంత ఛార్జ్ కట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఎటువంటి ఛార్జ్ లేకుండా జీరో ఫీజ్, క్విక్ అండ్ సెక్యూర్ ట్రాన్స్ఫర్స్ వెళ్తాయి అన్నమాట. సో దీన్ని మనకి ఎవరు లాంచ్ చేశారని అడిగితే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అని గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ ఆర్టికల్ ఆన్ ద బోర్డ్, యాక్సిస్ బ్యాంక్ లాక్ ఎఫ్డి ఫీచర్. సో యాక్సిస్ బ్యాంక్ మనకి రీసెంట్గా లాక్ ఎఫ్డి అనే ఒక ఫీచర్ని లాంచ్ చేస్తుందమ్మా. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫీచర్. సో కస్టమర్స్ ఇప్పుడు ఏంటంటే దే కెన్ లాక్ దేర్ ఎఫ్డీస్, కంప్లీట్గా వాళ్ళ ఎఫ్డీస్ని లాక్ చేసుకోవచ్చు టు ప్రివెంట్ ఆన్లైన్ ప్రీమెచ్యూర్ విత్డ్రాల్స్. ఇక్కడ ఎందుకు ఇవన్నీ ఇచ్చారు అంటే ఇప్పుడు మనకి సైబర్ క్రైమ్స్ చాలా ఎక్స్టెన్సివ్గా అవుతున్నాయి. అంటే సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఈవెన్ ఫిక్స్డ్ డిపాజిట్, అంటే మన బ్యాంకులో మనం డబ్బులు సేఫ్గా ఉంటాయి అని మనం వేస్తాం. కానీ ఈ సైబర్ అటాక్స్ వల్ల, ఇలాంటి లైక్ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ వల్ల మనకి ఏమవుతుందంటే మన డబ్బులకి లైక్ థ్రెట్ అయితే ఉంటుంది. సో యాక్సిస్ బ్యాంక్ ఏం చేసిందంటే ఇలాంటిది ఫస్ట్ టైం అనమాట, లాక్ ఎఫ్డి అనే ఒక న్యూ ఫీచర్ని యాక్సిస్ బ్యాంక్ అయితే లాంచ్ చేసిందమ్మా. సో ఏంటంటే ఇప్పుడు కస్టమర్స్ కంప్లీట్గా వాళ్ళ ఎఫ్డీస్ని కంప్లీట్గా లాక్ చేయొచ్చు. సో ఆన్లైన్ ప్రీమెచ్యూర్ విత్డ్రాల్స్, అంటే మనకి ఎఫ్డీకి ఒక మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది కదా, సో ఆ మెచ్యూరిటీ పీరియడ్ ముందు ఇంకా మనకి విత్డ్రాల్ అవ్వదనమాట. అది కూడా ఏంటి, ఆన్లైన్ విత్డ్రాల్ అసలు అయ్యే సమస్య లేదు. సో ఈ లాక్డ్ ఎఫ్డీస్, ఇప్పుడు ఈ ఎఫ్డీస్లో డబ్బులు తీసుకోవాలంటే ఖచ్చితంగా పర్సన్ ఫిజికల్గా బ్రాంచ్కి వెళ్ళాలి. పర్సన్ ఫిజికల్గా బ్రాంచ్కి వెళ్తేనే ఆ డబ్బు ఇస్తారు, లేకపోతే సిల్వర్. అండ్ ఆ పర్సన్ ఐడి పట్టుకోవాలి, స్ట్రిక్ట్ ఐడి వెరిఫికేషన్ కూడా ఉంటుందమ్మా. సో ఎందుకు అంటే ఈ కస్టమర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఫ్రమ్ డిజిటల్ బ్యాంకింగ్ ఫ్రాడ్. సో మనకి తెలియకుండానే, మన ఇంటర్ఫరెన్స్ లేకుండానే మన ఓటీపీ సహాయంతో ఇవన్నీ యాక్సెస్ అయిపోతున్నాయి కాబట్టి, సో అంటే ఇంకా డిజిటల్గా మీరు ఆన్లైన్గా ప్రీమెచ్యూర్ విత్డ్రాల్స్కి అసలు ఫెసిలిటీ ఉండదు. దీంట్లో మీకు డబ్బులు కావాలంటే ఆ పర్సన్ ఫిజికల్గా వెళ్ళాలి విత్ స్ట్రిక్ట్ ఐడి వెరిఫికేషన్ ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ as లాక్ ఎఫ్డి. ఇస్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్. లైక్ ఏ బ్యాంక్ లాంచ్ చేసిందంటే గుర్తుపెట్టుకోండి, లాక్ ఎఫ్డి అనే ఫీచర్ మనకి ఏ బ్యాంక్ లాంచ్ చేసింది అని మనకి క్వశ్చన్ అడిగే అవకాశం ఉందమ్మా. వాట్ ఈస్ ద ఆన్సర్? ఆన్సర్ ఈస్ యాక్సిస్ బ్యాంక్. ఆన్సర్ ఏంటమ్మా? యాక్సిస్ బ్యాంక్. క్లియర్? అండ్ యాక్సిస్ బ్యాంక్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా చెప్తారా? యాక్సిస్ బ్యాంక్ రిలేటెడ్ ఎనీ ఇంపార్టెంట్ పాయింట్స్, లైక్ యాక్సిస్ బ్యాంక్ ట్యాగ్ లైన్ ఏంటి, యాక్సిస్ బ్యాంక్ని ఎప్పుడు స్థాపించారు? కమెంట్ ఫస్ట్. ఎస్, యాక్సిస్ బ్యాంక్ మనకి 1993లో స్థాపించారమ్మా. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మల్టీనేషనల్ ఇండియన్ బ్యాంక్ అని చెప్పచ్చు. ఇట్స్ ఎ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే మ్యాక్సిమం అన్ని మనకి ముంబై, ఏవో రేర్గా అక్కడక్కడ మారుతాయి. అండ్ దీనికి సంబంధించి ప్రెసెంట్ ఎండి అండ్ సిఇఓ ఎవరు అంటే అమితాబ్ చౌదరి ఈజ్ అ ఎండి అండ్ సిఇఓ. అండ్ చైర్పర్సన్గా ఎవరున్నారంటే రాకేష్ మఖీజా గారు చైర్పర్సన్గా ఉన్నారమ్మా. ఎవరమ్మా? రాకేష్ మఖీజా. యాక్సిస్ బ్యాంక్ ట్యాగ్ లైన్ చెప్తారా? వాట్ ఈస్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ యాక్సిస్ బ్యాంక్? గ్రోత్ ఈజ్ ద నేమ్ ఆఫ్ లైన్, గ్రోత్ ఈజ్ ద నేమ్ ఆఫ్ లైఫ్, బత్తి కా నామ్ జిందగీ, బత్తి కా నామ్ జిందగీ. సో గ్రోత్ ఈజ్ అ నేమ్ ఆఫ్ ద లైఫ్ అనే ఒక ట్యాగ్ లైన్తో యాక్సిస్ బ్యాంక్ అయితే మనకి ఫంక్షన్ చేస్తుంది. సో ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ కాబట్టి ఖచ్చితంగా దీని పాయింట్స్ చూసుకుంటే మనకి ఎగ్జామ్లో యూజ్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ 11th ఆర్టికల్, రివైజ్డ్ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ పాస్డ్ ఇన్ లోక్సభ. నిన్న మనం క్లియర్గా ఐ థింక్ ఫస్ట్ వీడియోలో సెప్టెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్లో మనకి పార్ట్ 1 వీడియోలో నేను ట్యాక్సెస్ గురించి చాలా డీటెయిల్గా చెప్పాను. అండ్ చాలామంది అంటున్నారు లైక్ బ్యాంకింగ్లో ఇంత డెప్త్ అడుగుతారా అంటే, బికాజ్ యూఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద లైక్ మీ దగ్గర ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉండట్లేదు, లేదా బ్యాంకింగ్ మెయిన్స్ రాసిన వాళ్ళు తక్కువ మంది అభ్యర్థులు ఉన్నారు. ఫస్ట్ టైం మెయిన్స్ రాసిన వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉండడం సహజం అమ్మ. ఇంత డెప్త్గా అడుగుతారంటే ఖచ్చితంగా ఎస్ అనే చెప్తాను. బికాజ్ మనకి బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ లైక్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా కాన్సెప్ట్ని టెస్ట్ చేస్తారమ్మ. అంటే నేను లైక్ 50 క్వశ్చన్స్ ఇస్తే 50 out of 50 స్టేట్మెంట్లు ఇస్తారని చెప్పట్లేదు. కొన్ని క్వశ్చన్స్ ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్లో స్పోర్ట్స్ కానీ, ఆబిచ్యురీస్ కానీ, బుక్స్ అండ్ ఆథర్స్ కానీ, ఇవన్నీ మనకి డైరెక్ట్ బిట్స్ వస్తాయి. సో బ్యాంకింగ్ అవేర్నెస్ నేను చెప్పే కాన్సెప్ట్స్ అన్నీ కూడా దేనికి లింక్ చేస్తూ చెప్పాను? బ్యాంకింగ్ ఆర్ ఎకానమీ. ఓకే, సో ఇప్పుడు ఈ చెప్పే కాన్సెప్ట్స్ మీద ఖచ్చితంగా దే లాస్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్స్. స్టేట్మెంట్ క్వశ్చన్స్ అడిగితే దే విల్ టచ్ యూ ద కాన్సెప్ట్. మీరు ఆ కాన్సెప్ట్ లేకపోతే మీరు అసలు ఆన్సర్ చేయలేరు. ఓకే, సో మనకి మెయిన్స్లో మేజర్ స్కోరింగ్ ఒకటి జనరల్ అవేర్నెస్, ఇంకొకటి ఇంగ్లీష్. మీరు ఇది మర్చిపోతున్నారు. సో మనం ఏ పాయింట్ని కూడా వదలకూడదమ్మా. ప్రతి పాయింట్ నుంచి మనం ఎలా బిట్టిస్తారని చెప్పి మనం ఊహించుకుని మరి మనం చదువుతూ ఉండాలి. డన్? ఓకే, సో రివైజ్డ్ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ మనకి రీసెంట్గా లోక్సభలో పాస్ చేయడం జరిగింది.
సో ఇట్ ఈస్ గోయింగ్ టు సి వాట్ ఈస్ దిస్ రివైజ్డ్ ఇన్కమ్ ట్యాక్స్ బిల్. సో మనకి పార్లమెంట్లో లా మేకింగ్ చేసేటప్పుడు ఒక లాని ప్రపోజల్గా పెడతారు, అంటే అది ఇంకా చట్టం అయిపోలేదు, ఒక ప్రపోజల్. ఆ ప్రపోజల్ని ఏమంటారమ్మా, బిల్ అంటారు. ఈ బిల్ ఎయిదర్ లోక్సభలో అయినా పాస్ చేయొచ్చు, రాజ్యసభలో అయినా పాస్ చేయొచ్చు. సో ఇంట్రడ్యూస్ లోక్సభలో అయినా ఇంట్రడ్యూస్ చేయొచ్చు, రాజ్యసభలో అయినా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సో ఫస్ట్ దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు, అంటే ప్రపోజ్ చేస్తారు. దీని మీద డిస్కషన్స్ జరుగుతాయి, ఓటింగ్ పెడతారు. ఓటింగ్ పెట్టాక మెజారిటీ వచ్చేసింది అనుకోండి, లోక్సభ నుంచి ఇది నెక్స్ట్ హౌస్కి పాస్ అవుతుంది, దాన్ని రాజ్యసభ అంటాం. అదే సేమ్ ఇక్కడ కూడా ఇంట్రడక్షన్ చేస్తారు, దాని మీద డిస్కషన్స్ అవుతాయి, ఓటింగ్ పెడతారు, మెజారిటీ వచ్చేసింది అనుకోండి లోక్సభకి వెళ్తుంది. సో ఇక్కడ హౌసెస్లో కూడా మనకి సేమ్ బిల్ ఇంట్రడ్యూస్ అవుద్ది, డిస్కషన్స్ ఉంటాయి, ఓటింగ్ ఉంటుంది, అండ్ మెజారిటీ వచ్చేస్తే ఫైనల్గా ఈ బిల్ ఎక్కడికి వెళ్తుందమ్మా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తుంది. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దాని మీద సంతకం పెట్టిన తరువాతనే ఈ బిల్ ఏమవుతుంది, యాక్ట్ ఆర్ లా కింద అవుతుంది. తర్వాత దాన్ని గెజిట్లో యాడ్ చేస్తారు. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే ప్రెసిడెంట్ ఖచ్చితంగా అసెంట్ ఇవ్వాలి, కన్సెంట్ ఇవ్వాలి, ప్రెసిడెంట్ సైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ బిల్ ఈ 2 హౌసెస్లో పాస్ అయింది, కానీ ప్రెసిడెంట్ అసెంట్ ఇవ్వలేదు, ఆ బిల్ యాక్ట్ అవుతుందా, అవ్వదు, సమస్య లేదు, అవ్వదు. క్లియర్? సరే, ఇప్పుడు ఏమంటున్నారు, రివైజ్డ్ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ పాస్డ్ ఇన్ లోక్సభ. లోక్సభలో ఈ బిల్ పాస్ అయింది అంటే దీంట్లో మళ్ళీ మనకి రాజ్యసభ ఉంటుంది, నెక్స్ట్ ప్రెసిడెంట్ అసెంట్ కూడా ఉంటుంది. అయితే ఇది ఇన్కమ్ ట్యాక్స్ బిల్ మనకి మనీ బిల్ కింద వస్తుంది కదా. ఓకే, సో అందుకే ఇది కేవలం లోక్సభలో మాత్రమే, మనీ బిల్స్ ఎప్పుడు లోక్సభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేయాలి. ఓకే, అది కూడా ఎవరి అసెంట్తో, ప్రెసిడెంట్ పర్మిషన్తో మాత్రమే మనకి ఇంట్రడ్యూస్ చేయాలి. అండ్ ఇది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961ని ఇది రీప్లేస్ చేస్తుందంట విత్ ఆల్ ద మోడర్న్ ఫ్రేమ్వర్క్. అండ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ 285 సెలెక్ట్ కమిటీ రికమెండేషన్స్. సో ఒక కమిటీ ఉంది, ఆ కమిటీకి రికమెండేషన్స్ ప్రకారంగానే ఈ బిల్ అయితే వీళ్ళు ప్రపోజ్ చేసి పాస్ చేయడం జరిగింది. సో ఏంటంటే ఆ పాత చట్టం చాలా కాంప్లెక్స్గా ఉందంట. ఓకే, సో టు సింప్లిఫై కంప్లయన్స్, ఇంప్రూవ్ ట్రాన్స్పరెన్సీ, సపోర్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో బిజినెస్ని ప్రమోట్ చేయాలి. ఓకే, సో సింపుల్ వీళ్ళు ఒక యాక్రోనిమ్ లాంటిది పెట్టారమ్మా, సింపుల్లో ఎస్ అంటే స్ట్రీమ్ లైన్డ్, ఇంటగ్రేటెడ్, మినిమైజ్ లిటిగేషన్, ప్రాక్టికల్, ట్రాన్స్పరెంట్, లెర్న్ అండ్ అడాప్ట్, ఎఫిషియెంట్. ఇవి ఇంపార్టెంట్. సో ఈ అన్ని ఫీచర్స్ ఉండేలా ఈ కొత్త బిల్లో వీళ్ళైతే జాగ్రత్తలు తీసుకున్నారు. సో కీ ఫీచర్స్ ఏంటంటే సెక్షన్స్ తగ్గాయమ్మా, 819 నుంచి 536కి సెక్షన్స్ తగ్గాయి. చాప్టర్స్ వచ్చేసి 23. అండ్ న్యూ కాన్సెప్ట్ వచ్చేసి ట్యాక్స్ ఇయర్ రీప్లేసెస్ ప్రీవియస్ ఇయర్ అండ్ ఆల్సో అసెస్మెంట్ ఇయర్. సో మనకి ప్రీవియస్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ అని చెప్పి 2 ఇయర్స్ ఉండేవి, ఇప్పుడు సింగిల్ ఇయర్కి తీసుకొచ్చారు ట్యాక్స్ ఇయర్. సో దగ్గర మనకి 12 lakh ఎగ్జంప్షన్ మనకి రిటర్న్, అంటే ఇప్పుడు 12 lakh రూపీస్ వాళ్ళకి నో ఇన్కమ్ ట్యాక్స్ కదా, అది ఇంకా మనకి రిటర్న్ అయితే చేశారంట. డన్. అండ్ రిఫండ్స్ అండ్ నోటీసెస్, టీడీఎస్ రిఫండ్స్ అలౌడ్ ఈవెన్ ఇఫ్ ఐటీఆర్ ఫైల్ లేట్. సో ఐటీఆర్ మనం లేట్గా ఫైల్ చేసిన టీడీఎస్ రిఫండ్స్ అయితే వస్తాయంట. జనరల్గా లేట్గా ఫైల్ చేస్తే మనకి రావు. అఫీషియల్స్ మస్ట్ ఇష్యూ నోటీసెస్ బిఫోర్ ఎన్ఫోర్స్మెంట్. అండ్ యూపీఎస్ మనకి యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్ అండ్ నేషనల్ పెన్షన్ సిస్టమ్కి సంబంధించి కూడా మార్పులు తెచ్చారు. యూపీఎస్ ఈజ్ అలైన్ విత్ ఎన్పిఎస్ ట్యాక్స్ ట్రీట్మెంట్. అండ్ సిబిడిటీ మనకి బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, ఇట్ ఈస్ ఎంపవర్డ్ ఫర్ డిజిటల్ ఎరా రూల్ మేకింగ్. సో డిజిటల్ ఎరా రూల్లో ఇది కంప్లీట్గా మార్పులు చేర్పులు చేయడానికి దీనికి కంప్లీట్గా పర్మిషన్ ఇచ్చారు. ఓకే, సో ఇది న్యూ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్. డన్. నెక్స్ట్ 12th article, South Canara DCC Bank won the Apex Bank Award for 2023-2024. సో ఇది మనకి అవార్డ్స్ అండ్ హానర్స్ ఆ పాయింట్ కూడా మనం లింక్ చేయొచ్చు. సో ఈ ఎపెక్స్ బ్యాంక్ అవార్డ్ మనకి ఎవరిస్తున్నారంటే కర్ణాటక రాష్ట్రం ఎపెక్స్ కోఆపరేటివ్ బ్యాంక్ మనకి అవార్డు ఇస్తున్నామా. అయితే దీనికి అవార్డు ఎందుకు వచ్చిందంటే వాట్ ఆర్ ద రీజన్స్ అంటే ఫర్ ఇట్స్ స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ అండ్ ఆల్సో దీనికి ఏ సర్టిఫికేట్ కూడా వచ్చింది కోఆపరేటివ్ బ్యాంక్స్కి సంబంధించి ఆడిట్లో. ఓకే, అండ్ ఇదేమి ఫస్ట్ టైం కాదు, సౌత్ కెనరా డిసిసి బ్యాంక్కి ఇది రావడం 23rd టైం అంట, 23rd టైం. ఓకే, వాట్ ఈస్ ద అవార్డ్ నేమ్ అమ్మా, ఎపెక్స్ బ్యాంక్ అవార్డ్. ఇచ్చింది ఎవరంటే కర్ణాటక స్టేట్ ఎపెక్స్ కోఆపరేటివ్ బ్యాంక్ ఫర్ ఇట్స్ వెరీ స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ అండ్ క్లీన్ ఆడిట్ రిపోర్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ 13th article, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రాంట్స్ ఎన్బిఎఫ్సి లైసెన్స్ టు ఈక్విరస్ గ్రూప్. సో అడుగుతారు రీసెంట్గా ఈ బ్యాంక్ ఏ బ్యాంక్కి ఎన్బిఎఫ్సి లైసెన్స్ ఇచ్చింది అని. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
it gave non-deposit taking NBFC license to Equirus Group. సో ఇది ఇనీషియల్గా మనకి ఒక ఫినాన్స్ కంపెనీ అమ్మ. సో ఈక్వేరస్ గ్రూప్కి మనకి రీసెంట్గా ఏ లైసెన్స్ వచ్చిందంటే ఎన్బిఎఫ్సి లైసెన్స్ ఇచ్చింది ఎవరంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 14th ఆర్టికల్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ పార్ట్నర్డ్ విత్ ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్. సో ఎస్బీఐ సబ్సిడరీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్తో ఇది పార్ట్నర్షిప్ అయిందంట. ఓకే, ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్, దీని గురించి మనం ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పుకున్నాం. ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ ఈజ్ ఎ లార్జెస్ట్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ ఇన్ ఇండియా. ఏంటమ్మా, లార్జెస్ట్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ ఇండియా. ఎందుకు ఈ రెండు సంస్థలు టైఅప్ అయ్యాయి అంటే టు ఎక్స్పాండ్ ఇన్సూరెన్స్ యాక్సెస్ అండర్ ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ బై 2047. సో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా కదా, ఐఆర్డిఐ 2047ని ఒక టార్గెట్ ఇయర్గా పెట్టుకుంది. సో ఈ సంవత్సరం కల్లా ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అనే ఒక టార్గెట్ని మీట్ అవ్వాలి. సో దానికోసం ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ దాని యొక్క ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ని ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి, ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక బ్యాంక్తో టైఅప్ అయింది, ఒక బ్యాంక్తో పార్ట్నర్ అయింది. ఆ బ్యాంక్ పేరు ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్. డన్. అండ్ ఏయుఎస్ఎఫ్బి ఇప్పటి నుంచి మనకి ఏంటంటే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ని ఫుల్ రేంజ్లో ఇది మనకి లైక్ ప్రమోట్ చేస్తుంది. లైక్ ప్రొటెక్షన్, సేవింగ్స్, చైల్డ్, రిటైర్మెంట్, మనీ బ్యాక్, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్, ఇలా మనకి చాలా గ్రౌండ్స్లో మనకి పాలసీస్ అయితే ఉన్నాయి. డన్. నెక్స్ట్ 15th ఆర్టికల్, ఐబీఏ పుష్ ఫర్ స్విఫ్ట్ ఐఎస్ఓ 20022 అడాప్షన్. సో ఇండియా బ్యాంక్ అసోసియేషన్, సో ఇది బ్యాంక్స్కి సంబంధించి ఒక లైక్ బ్యాంక్స్ని రెగ్యులేట్ చేసే ఒక గ్రూప్ అని చెప్పొచ్చు. సో ఇట్ ఆస్క్డ్ బ్యాంక్స్ టు స్పీడ్ అప్ అడాప్షన్ ఆఫ్ స్విఫ్ట్ ఐఎస్ఓ 20022. సో ఇది బేసిక్గా వాట్ ఈస్ దిస్ థింగ్ అమ్మ, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్ ఏమైనా చెప్తారా? ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ఐబిఏ యొక్క ఇంపార్టెన్స్ ఫస్ట్ చూద్దాం, తర్వాత మనకి ఈ స్విఫ్ట్ ఐఎస్ఓ అడాప్షన్ అంటే ఏంటో చూద్దాం. సో ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ఎప్పుడు స్థాపించారంటే 1946లోనే స్థాపించారు. ఇది ఒక అన్రిజిస్టర్డ్ వాలంటరీ అసోసియేషన్ అమ్మ. లైక్ మైండెడ్ బ్యాంక్స్ అన్నీ కలిసి ఈ సంస్థని ఫామ్ చేశారు. లైక్ మైండెడ్ బ్యాంక్స్ అండ్ ఎవరైతే బ్యాంకింగ్ సెక్టర్లో ఇండివిజువల్స్ ఉంటారో, సో ఈ అన్ని బ్యాంక్స్కి ఇది ఒక రిప్రజెంటేటివ్ బాడీ అనమాట. సో బ్యాంకులకి ఒక రిప్రజెంటేటివ్ బాడీ లాంటిది ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్. అండ్ దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుందమ్మా? ఇట్ ఈస్ ఇన్ ముంబై, మహారాష్ట్ర. అయితే ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ స్విఫ్ట్ ఐఎస్ఓ 20022 అడాప్షన్? సో దీనికి సంబంధించి ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తారా? 10 seconds టైం ఇస్తాను, ఈ గ్యాప్లో మీరు కమెంట్ చేసేయండి. సో వాట్ ఆర్ దీస్ థింగ్స్ అంటే, సో ఇది బేసిక్గా మెసేజింగ్ స్టాండర్డ్ నుంచి మనకి ప్రీవియస్గా మనకి మెసేజింగ్ స్టాండర్డ్ ఎంటీ స్టాండర్డ్ ఉండేదమ్మా. ఇప్పుడు మనం ఈ ఎంటీ మెసేజింగ్ స్టాండర్డ్ నుంచి న్యూ ఐఎస్ఓ 20022కి మనం అప్గ్రేడ్ అవుతున్నాం. ఇదేంటి అంటే ఇది ఒక గ్లోబల్ స్టాండర్డ్ అనమాట. సో దీని ద్వారా మనకి క్రాస్ బార్డర్ పేమెంట్స్, ఓకే, అండ్ క్రాస్ బార్డర్ రిపోర్టింగ్, ఓకే, సో రిపోర్టింగ్కి సంబంధించి ఇది మనకి మెసేజెస్ ఇస్తూ ఉంటుంది. సో మనకి ఏంటి, విత్ ఇన్ ద ఇండియా మాత్రం మనకి ట్రాన్సాక్షన్స్ మెసేజ్ వస్తాయి. కానీ ఇదేంటంటే ఇప్పుడు గ్లోబల్ వైజ్, సో అన్ని బ్యాంక్స్, అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు దీన్ని వాడుతున్నాయి అనమాట. సో గ్లోబల్గా మనకి క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్ ఏం చేయాలన్నా మనకి ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనం చేసుకోవచ్చు. సో ఈ ఐబీఐ ఏం చెప్పిందంటే బ్యాంకులు మీరు ఫాస్ట్గా దీనికి అడాప్ట్ అవ్వండి. దీని ద్వారా ఏమవుతుంది అంటే మన సర్వీస్ ఇంకా బెటర్గా ఎన్హాన్స్ అవుతాయి కదా. సో మైగ్రేషన్ డెడ్ లైన్ వచ్చేసి ఇట్ స్టార్ట్స్ బై August 2025 అండ్ మ్యాండేటరీ ఫ్రమ్ నవంబర్. సో నవంబర్ 2025 నుంచి ఈ స్టాండర్డ్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ నుంచి మనం ఐఎస్ఓకి అప్గ్రేడ్ అవ్వాలి అని ఐబీఏ బ్యాంకులందరికీ చెప్పింది అని చెప్తున్నారు. సో ఐఎస్ఓ 20022 ఏంటంటే ఫినాన్షియల్ మెసేజింగ్కి ఇది ఒక గ్లోబల్ స్టాండర్డ్. ఓకే, సో ఇది మనకి XML సింటాక్స్ అనే ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తుంది ఫర్ బెటర్ ఎఫిషియన్సీ, స్ట్రక్చర్డ్ డేటా, కంప్లైన్స్. సో బ్యాంక్స్ మధ్యన మనకి ట్రాన్సాక్షన్స్ అన్ని ఇంకా క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్స్తో సహా మనకి అన్ని క్లియర్గా క్విక్గా ఇస్తుంది అనమాట. సో స్విఫ్ట్ రీప్లేసింగ్ ఓల్డ్ ఎంటీ మెసేజెస్ విత్ న్యూ MX మెసేజెస్. సో ఎంటీ మెసేజెస్ని రీప్లేస్ దేంతో చేస్తుందంటే MX. డన్. అండ్ 16th ఆర్టికల్, సెబీ అప్రూవ్స్
Pantomath Wealth Company for mutual fund business. సో ద వెల్త్ కంపెనీ మనకి పాంటోమత్ గ్రూప్, దీనికి రీసెంట్గా సెబీ నుంచి అప్రూవల్ దొరికిందా? సెబీ గేవ్ అప్రూవల్. ఎవరికి అప్రూవల్ ఇచ్చిందమ్మా? పాంటోమత్ గ్రూప్. ఎందుకు అంటే టు స్టార్ట్ ఏ మ్యూచువల్ ఫండ్ బిజినెస్. సో మ్యూచువల్ ఫండ్ బిజినెస్ స్టార్ట్ చేయమని దీనికి అప్రూవల్ అయితే ఇచ్చింది. సో ఫస్ట్ ఉమెన్ ఫౌండెడ్ ద ఫండ్ హౌస్ ఇన్ ఇండియా. And the founder is Madhu Lunawat. The co-founder and executive director is Pantomath of Pantomath Group. Okay, so Pantomath Group సంబంధించి co-founder and also executive director ఎవరంటే మధు లునావత్. అండ్ ఈ Pantomath Wealth Group ని ఫస్ట్ టైం అంటే ఇలాంటి ఒక ఫండింగ్ హౌస్ని ఫస్ట్ టైం ఒక ఉమెన్ స్టార్ట్ చేసింది. సో ఆ గ్రూపే మనకి Pantomath Group. సో దీనికి ఓకే అప్రూవల్ ఎందుకు ఇచ్చిందంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ని కూడా స్టార్ట్ చేయొచ్చు అని అప్రూవల్ అయితే సెబీ పాంటోమత్ వెల్త్ గ్రూప్కి అయితే ఇచ్చింది. క్లియర్? అండ్ ఇలాంటి ఫండ్ హౌసెస్ మనకి ఫండింగ్ మీన్స్ దే ప్రొవైడ్ మనకి ఇన్వెస్ట్మెంట్స్ అండ్ క్యాపిటల్. సో ఇలాంటి ఫండింగ్ హౌసెస్ భారతదేశంలో దగ్గర దగ్గర 46 ఉన్నాయంట. ఓన్లీ ఎడెల్వీస్ ఎంఎఫ్ ఇస్ ఉమెన్ లెడ్. రాధికా గుప్తా ఎండి అండ్ సిఇఓ. ఓకే, సో ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ ఇది కూడా మనకి ఇలాంటి ఒక ఫండింగ్ హౌస్ అనమాట. సో దీంట్లో మనకి ఎండి అండ్ సిఇఓగా ఎవరున్నారంటే రాధికా గుప్తా గారు ఉన్నారు. And SEBI issued certificate of registration on July 18. It allows operation of AMC. AMC గా కూడా ఆపరేట్ చేయమని చెప్పి SEBI అయితే సర్టిఫికేట్ ఇష్యూ చేసింది. డన్. నెక్స్ట్ 17th ఆర్టికల్ SBI జనరల్ ఇన్సూరెన్స్ అప్స్టాక్స్ పార్ట్నర్షిప్. సో SBI జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ మళ్ళీ ఎవరితో టైఅప్ అయింది? ఇందాక AU స్మాల్ ఫినాన్స్ బ్యాంక్తో టైఅప్ అయిందని చదివాం, అవునా? ఎందుకు అంటే దాని ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ని వైడ్గా స్ప్రెడ్ చేయడానికి. ఇప్పుడు SBI జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళు మళ్ళీ అప్స్టాక్స్తో టైఅప్ అయ్యారు. ఇట్ ఈస్ అన్ ఆన్లైన్ వెల్త్ ప్లాట్ఫామ్. మీ అందరికీ తెలిసింది, ఇట్స్ థర్డ్ మీడియా ప్లాట్ఫామ్, థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్. ఈ ఆన్లైన్ వెల్త్ ప్లాట్ఫామ్తో ఎందుకు టైఅప్ అయిందంటే SBIకి సంబంధించి జనరల్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ యొక్క ఆన్లైన్ నెట్వర్క్ పెంచాలి, రీచ్ పెరగాలి. సో కస్టమర్స్కి రీచ్ పెరగడానికి అండ్ ప్రొడక్ట్స్ వచ్చేది దీని ద్వారా మోటార్ ఇన్సూరెన్స్ నుంచి లైక్ అన్ని టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ని ఇస్తాయమ్మా ఫర్ అప్స్టాక్స్ యూజర్స్. క్లియర్? నెక్స్ట్ 18th ఆర్టికల్ SEBI plans Swagat FI portal. So Swagat FI portal, so it was planning by SEBI. సో ఏంటంటే ఇది సింగిల్ విండో ఆటోమేటిక్ అండ్ జనరలైజ్డ్ యాక్సెస్ ఫర్ ట్రస్టెడ్ ఫారెన్ ఇన్వెస్టర్స్. సో ఇది ఒక సింగిల్ విండో ప్లాట్ఫామ్గా ఉంటుందమ్మా. సో ట్రస్టెడ్ ఫారెన్ ఇన్వెస్టర్స్ దీని ద్వారా ఇప్పుడు యాక్సెస్ చేసుకోవచ్చు లైక్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కానీ. సో టు సింప్లిఫై కంప్లైన్స్ అండ్ ఆల్సో ఇంక్రీజ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నారంట, లైక్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్లో కానీ, సెంట్రల్ బ్యాంక్స్, సావరిన్ వెల్త్ ఫండ్స్, మల్టీలేటరల్స్ అండ్ రెగ్యులేటెడ్ రీటైల్ ఫండ్స్ ఇప్పుడు వీళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి వీళ్ళకి ఒక ప్లాట్ఫామ్. ఓకే, సింప్లిఫైడ్ ప్లాట్ఫామ్ స్వాగత్ FI. సో స్వాగత్ FIని ఎవరు లాంచ్ చేస్తున్నారు అంటే వాట్ ఈస్ ద ఆన్సర్? SEBI. సో FPS ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్కి, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్కి ఒక సింగిల్ విండో రిజిస్ట్రేషన్గా యూజ్ అవ్వబోతుంది. సో కేవైసీ రివ్యూ కూడా ఇది మనకి ఎక్స్టెండ్ చేస్తుందంట. అండ్ రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ 3 years నుంచి 10 years వరకు ఇది ఎక్స్టెండ్ చేస్తుంది. సో దీని ద్వారా మనకి మొత్తం ఇంకా డిజిటల్ టెక్నాలజీని యూజ్ చేయాలి విత్ నో పేపర్ వర్క్ అండ్ వెరీ లెస్ కాస్ట్ అండ్ రెగ్యులేటరీ కాంప్లెక్సిటీ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఓకే, ఎగ్జిస్టింగ్ ఎలిజిబుల్ ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ ఇది కొన్ని వెబ్సైట్స్ ద్వారా వీళ్ళు ప్లాట్ఫామ్స్ ద్వారా లైక్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్. ఓకే, నెక్స్ట్ 19th ఆర్టికల్ ICICI Lombard మహీంద్రా ఫినాన్స్ కొలాబరేట్ అయ్యింది. సో ICICI Lombard ఇన్సూరెన్స్ ఉంది కదా, ఇట్ పార్ట్నర్డ్ విత్ మహీంద్రా ఫినాన్స్. మహీంద్రా ఫినాన్స్తో పార్ట్నర్ అయ్యిందంట. ఎందుకు? సింపుల్. సో మహీంద్రా గ్రూప్తో ఎందుకు పార్ట్నర్ అయ్యిందంటే మోటార్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ని త్రూ మహీంద్రా ఫినాన్సింగ్ వీళ్ళు ఎక్స్పాండ్ చేయాలి. సో వీళ్ళు ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ఉన్నాయి లైక్ మోటార్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ని మహీంద్రా గ్రూప్తో వీళ్ళు పార్ట్నర్ అయితే సో ఆ కస్టమర్స్కి ఇది వెళ్తుంది అని చెప్పి అంతే. ఓకే, సో ఈ పార్ట్నర్స్ ఎందుకంటే వాళ్ళ ప్రొడక్ట్స్ని వాళ్ళ సర్వీస్ని డైవర్సిఫై చేసి నెట్వర్క్ పెంచుకోవడానికి. నెక్స్ట్ HDFC Bank పార్ట్నర్డ్ విత్ విన్ఫాస్ట్ ఆటో ఇండియా. సో ఇక్కడ అన్ని పార్ట్నర్షిప్స్ ఎక్కువ ఉన్నాయి చూసుకున్నాము. ఎవరితో పార్ట్నర్ అయ్యారు, వాట్ ఈస్ ద మోటో అండర్ దిస్ పార్ట్నర్షిప్ అది కూడా చూసుకోవాలి. డన్. సో విన్ఫాస్ట్ ఆటో ఇండియా ఇది ఒక వియట్నాంకి సంబంధించి EV మేకర్ అమ్మ.
సో విన్ఫాస్ట్ ఆటో ఇండియా, ఇట్ ఈస్ ఏ వియట్నాం ఈవీ మేకర్ కంపెనీ. ఇట్ సైన్డ్ అన్ ఎంఓయూ విత్ ఏ బ్యాంక్తో ఎంఓయూ సైన్ చేసిందంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో విన్ఫాస్ట్ పార్ట్నర్డ్ విత్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఎందుకు? సో టు ప్రొవైడ్ ఆటో అండ్ ఇన్వెంటరీ ఫినాన్సింగ్ ఫర్ విన్ఫాస్ట్ ఎక్స్క్లూజివ్ డీలర్ నెట్వర్క్. సో విన్ఫాస్ట్కి సంబంధించి డీలర్ నెట్వర్క్కి ఇది ఫినాన్సింగ్ ఇవ్వడానికి. అండ్ ఫస్ట్ విన్ఫాస్ట్ టైఅప్ విత్ అన్ ఇండియన్ బ్యాంక్. సో ఫస్ట్ టైం మనకి ఒక ఇండియన్ బ్యాంక్తో విన్ఫాస్ట్ టైఅప్ అయిందంటే ఇప్పటి వరకు అసలు ఎప్పుడు టైఅప్ అవ్వలేదంట. ఇట్స్ అ ఫస్ట్ టైఅప్ విత్ ఇండియన్ బ్యాంక్. ఏ బ్యాంక్? సో ఫస్ట్ కాబట్టి మనకి ఇంపార్టెంట్ అమ్మ, ఖచ్చితంగా ఏ బ్యాంక్తో అడుగుతారు? హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో VF7 అండ్ VF6 ఈవీ మోడల్స్ని భారతదేశంలో ఈ ఫెస్టివల్ సీజన్ లోపలే లాంచ్ చేయాలనే ఉద్దేశంతో వీలైతే ఈ పార్ట్నర్షిప్ని తీసుకున్నారు. నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది, ఆర్బీఐ రిపోర్ట్. ద రిపోర్ట్ నేమ్ ఈస్ ఫ్రీ AI. సో ఫ్రేమ్వర్క్ ఫర్ రెస్పాన్సిబుల్ అండ్ ఎథికల్ ఎనేబుల్మెంట్. వాట్ ఈస్ ద రిపోర్ట్ అమ్మా? ఫ్రీ AI. రిపోర్ట్ నేమ్, ఫ్రీ ఫుల్ ఫామ్ ఫ్రేమ్వర్క్ ఫర్ responsible and ethical enablement of artificial intelligence. So it was based on a committee formed on December 6, 2024. సో ఆర్బీఐ పాలసీ స్టేట్మెంట్ ప్రకారంగా వీళ్ళు ఒక కమిటీ ఫామ్ కూడా చేశారు. ఆ కమిటీకి చైర్పర్సన్ పుష్పక్ భట్టాచార్య గారు. అండ్ ఈ రిపోర్ట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ప్రమోట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఫినాన్స్ విత్ ఇన్నోవేషన్ అండ్ ఆల్సో రిస్క్ కంట్రోల్. సో ఇది బేసిక్గా దేని గురించి మాట్లాడుతుందంటే ఈ ఫినాన్సెస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోల్ ఎలా ఉంది. ఓకే, సో ఖచ్చితంగా మనం ఇన్నోవేటివ్గా ఈ ఏఐని ఫినాన్షియల్ అప్గ్రేడేషన్ కోసం వాడాలి. బట్ దాంతోపాటు రిస్క్లు ఏమేమి ఉంటాయి, సో రిస్క్ని కూడా కంట్రోల్ చేయడానికి మనకి ఈ రిపోర్ట్ అయితే మనకి మేజర్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేస్తున్నాము. అయితే మీకు అడుగుతారు ఫుల్ ఫామ్ ఆఫ్ దిస్ ఫ్రీ ఏఐ రిపోర్ట్ చూసుకోండి. సో దీని ద్వారా మనకి ట్రాన్స్పరెన్సీ, ఫెయిర్నెస్, అకౌంటబిలిటీ, కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఇవన్నీ ఉంటాయి. అండ్ కీ ఫీచర్స్ వచ్చేసి మనకి ఏఐ అడాప్షన్కి కొన్ని సూత్రాలు ఇచ్చింది, లైక్ 7 గైడింగ్ సూత్రాస్. అండ్ ఆల్సో ఇట్ రికమెండెడ్ లైక్ 26 రికమెండేషన్స్ ఇచ్చిందమ్మా. అండ్ ఏఐ అడాప్షన్కి కొన్ని ఇనిషియేటివ్స్ కూడా తీసుకుంది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్నోవేషన్ శాండ్ బాక్సెస్. సో ఏఐ టూల్స్ మనం నిన్న మాట్లాడుకున్నాం, ఆర్బీఐ శాండ్ బాక్స్. దాంట్లో ఏంటంటే ఆర్బీఐ ఆర్ ఎనీ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి కొత్త ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ని ఫస్ట్ టైం ఒక లైవ్ టెస్ట్ చేస్తారు. సో ఈ ఏఐ టూల్స్ని కూడా ఇక్కడ లైవ్ టెస్ట్ చేస్తారనమాట. అండ్ మల్టీలింగ్వల్ ఇంక్లూజివిటీ, దట్ ఈస్ భాషని ఇంటిగ్రేషన్. సో మనకి ఇవి లైక్ ఇన్ఫర్మేషన్ అంతా మల్టీ లాంగ్వేజెస్లో ఇవ్వాలి, బికాస్ భారతదేశంలో లింగ్విస్టిక్ డైవర్సిటీ ఎక్కువ కాబట్టి. సో దానికోసం మనం భాషని అనే ప్లాట్ఫామ్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. డన్. అండ్ దీని ద్వారా మనకి కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్, ఏఐ అండ్ డేటా అనలిటిక్స్ ట్రైనింగ్, ఇండస్ట్రీ కొలాబరేషన్స్, సో రీసెర్చ్ R&D ఇన్స్టిట్యూషన్స్తో కానీ, ఓకే, ఎంటర్ప్రెన్యూర్స్తో కానీ, ఓకే, మనకి కొలాబరేషన్స్ని ఇది ప్రమోట్ చేస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. సో పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ రీసెంట్గా ఒక ప్రొడక్ట్ని లాంచ్ చేస్తుందమ్మా. ఇట్ లాంచ్ PSB నారీ శక్తి. ఇట్ ఈస్ ఎ సేవింగ్స్ అకౌంట్ ఫర్ ఉమెన్. సో ఆడవాళ్ళకి సంబంధించి ఒక సేవింగ్స్ అకౌంట్, ఆ అకౌంట్ పేరు నారీ శక్తి అమ్మ. సో దీంట్లో మనకి 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ పింక్, ఇంకొకటి పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ స్మైల్, PSB పింక్ అండ్ PSB స్మైల్. దీనివల్ల మనకి కొన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయంట, లైక్ ఇట్ ఈస్ కవరింగ్ క్యాన్సర్ కవర్ అప్ టు 10 lakhs అండ్ గ్రూప్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అప్ టు 20 lakhs, ఫ్రీ యాన్యువల్ హెల్త్ చెకప్స్ అండ్ ఆల్సో టెలి కన్సల్టేషన్ కూడా మనకి ఓకే ఫ్రీగా అయితే ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి అమ్మా, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ యొక్క ఇంపార్టెన్స్. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, వాట్ ఆర్ ద పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పండి. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఆల్సో లైక్ ట్యాగ్లైన్ కూడా చెప్పండి. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ PSB, దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే 1908లో లాంచ్ చేశారు. దీని హెడ్ క్వార్టర్స్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ముంబై అమ్మా, ఇట్ ఈస్ ఇన్ న్యూఢిల్లీ. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రెసెంట్ MD అండ్ CEOగా ఎవరున్నారంటే స్వరూప్ కుమార్ సాహా. స్వరూప్ కుమార్ సాహా ఈజ్ ఎ MD అండ్ CEO. ఓకే, సో ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇండియన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అమ్మ. సో దగ్గర దీనికి 1800+ బ్రాంచెస్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఉమెన్ కోసం ఇది ఒక సేవింగ్స్ అకౌంట్ని లాంచ్ చేసింది. వాట్ ఈస్ ద నేమ్ అమ్మ? PSB నారీ శక్తి. డన్. నెక్స్ట్, కొటక్ మహీంద్రా ఇంటర్నేషనల్ UAE SCA లైసెన్స్. సో వాట్ ఈస్ దిస్?
కోటక్ మహీంద్రా ఇంటర్నేషనల్ కోటక్ మహీంద్రా ఇంటర్నేషనల్కి రీసెంట్గా లైసెన్స్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? యుఏఈ సెక్యూరిటీస్ అండ్ కమోడిటీస్ అథారిటీ. యుఏఈకి సంబంధించి సెక్యూరిటీస్ అండ్ కమోడిటీస్ అథారిటీ నుంచి కోటక్ మహీంద్రాకి ఒక లైసెన్స్ వచ్చిందంట. సో ఇప్పుడుకొచ్చి యుఏఈ ఎస్సీఏ ఎవరికి ఇలాంటి లైసెన్స్ ఇవ్వలేదు. ఇట్ ఈస్ అ ఫస్ట్ ఇండియన్ కంపెనీ, సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఇండియన్ కంపెనీ టు గెట్ దిస్ అప్రూవల్. అయితే ఇప్పుడు కోటక్ మహీంద్రా ఇంటర్నేషనల్ ఈ లైసెన్స్తో ఏం చేయొచ్చు? ఇట్ అలౌస్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. సో ఇది మనకి అక్కడ పెట్టుబడులు చేయడానికి ఫండ్స్ని కలెక్ట్ చేసి పూల్ చేసి ఓకే ఫండ్స్ ఇది మనకి ప్రొవైడ్ చేయొచ్చమ్మా. సో ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఇన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో మన ఇండియన్ కంపెనీ అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ని పూల్ చేసి అలొకేట్ చేస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ ఆల్సో ఎనేబులింగ్ ద లాంచ్ ఆఫ్ యుఏఈ డొమిసైల్డ్ ఫండ్స్ ఫర్ రిటైల్ ఇన్వెస్టర్స్. సో యుఏఈ ఫండ్స్ని కూడా మన రిటైల్ ఇన్వెస్టర్స్కి తీసుకురావడానికి ఇదైతే ఇప్పుడు హెల్ప్ చేస్తాం. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో యుఏఈ టు ఇండియా అండ్ ఇండియా టు యుఏఈ వైస్ వర్సా మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఇది పూల్ చేస్తుంది. సో ఇలాంటి అప్రూవల్ మనకి ఇప్పటికొచ్చి ఏ కంపెనీకి రాలేదు. ఫస్ట్ టైం మనకి కోటక్ మహీంద్రా బ్యాంక్ వచ్చింది. నెక్స్ట్, సో కోటక్ ఆల్రెడీ హ్యాస్ అప్రూవల్స్ ఇన్ ఇండియా. సో ఇండియాలో అప్రూవల్స్ ఉన్నాయి, యూఎస్ఏలో అప్రూవల్స్ ఉన్నాయి, యూకే, సింగపూర్, మారిషియస్, యుఏఈ. సో దీని ద్వారా ఏంటంటే ఇది క్రాస్ బార్డర్ ఫినాన్షియల్ సర్వీసెస్కి స్ట్రెంథన్ చేస్తున్నామా. సో ప్రపంచవ్యాప్తంగా దీని ప్రెజెన్స్ని స్ట్రాంగ్ చేసుకుంటాం. డన్. నెక్స్ట్ 24th ఆర్టికల్, లాంచ్ ఆఫ్ ఇండిగో ఐడిఎఫ్సి ఫస్ట్ క్రెడిట్ కార్డ్. ఓకే, సో ఫస్ట్ క్రెడిట్ కార్డ్ అమ్మ, డ్యూయల్ నెట్వర్క్ క్రెడిట్ కార్డ్. ఈ క్రెడిట్ కార్డ్ని ఏ రెండు సంస్థలు కలిసి రూపొందించాయంటే ఒకటి ఇండిగో లైక్ ఎయిర్ సర్వీస్ కంపెనీ, ఇంకొకటి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మనకి ఇప్పటికీ థర్డ్ టైం అనుకుంటా రావడం. ఓకే, సో రెండు సంస్థలు కలిసి ఒక క్రెడిట్ కార్డ్ని లాంచ్ చేసాయి. దీని ద్వారా డొమెస్టిక్, ఇంటర్నేషనల్, యూపీఐ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఈజీగా అయిపోతాయి. సో బెనిఫిట్స్ వచ్చేసి ఇండిగో బ్లూ చిప్ లాయల్టీ ప్రోగ్రాంలో ఒకే భాగంగా దీన్ని తీసుకురావడం జరిగిందమ్మా. సో మోర్ రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఫారెక్స్ కరెన్సీ ఎక్స్చేంజెస్లో మనకు ఛార్జెస్ తక్కువగా పడతాయి. ఎఫ్డి బ్యాక్డ్ ఆప్షన్ ఉంది ఫర్ వైడర్ యాక్సెసిబిలిటీ అండ్ ఆల్సో రెస్పాన్సిబుల్ క్రెడిట్ యూస్. ఓకే, అడుగుతారు ఏ సంస్థలు కలిసి క్రెడిట్ కార్డ్ని లాంచ్ చేస్తాయి? ఇండిగో అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. ఎందుకంటే రెండు సంస్థలు దాని యొక్క సర్వీసెస్ని అగైన్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మూవ్డ్ ఇట్స్ కార్పొరేట్ సైట్ టు pnb.bank.in ఫ్రమ్ pnb.co.in. ఈ మధ్యన ఈ సైట్స్ అవి మనకి మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ pnb.bank.in కి దాని కార్పొరేట్ సైట్ని మార్చింది. ఎక్కడి నుంచి అంటే pnb.co.in. సో ఇలాంటి లైక్ adopt.bank.in ఈ వెబ్సైట్ని అడాప్ట్ చేసుకున్న మొట్టమొదటి ఓకే. సో లైక్ నేను ఏం చెప్పాను, అడాప్ట్ డాట్ అన్నాను కదా, ఐఎమ్ సారీ అమ్మ. ఓకే, ఐఎమ్ సారీ. లైక్ ఇట్ ఈస్ ద ఫస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఇన్ ఇండియా టు అడాప్ట్ .bank.in. adopt.bank.in కాదు, ఐఎమ్ సారీ, ప్లీజ్ మేక్ కరెక్షన్. సో భారతదేశంలో ఇప్పటికొచ్చి ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కూడా ఈ సైట్ని ఇప్పటి వరకు మనకి ఇది అడాప్ట్ చేసుకోలేదమ్మా. ఫస్ట్ టైం ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ దట్ ఈస్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ సైట్ని అయితే మనకి ఫస్ట్ టైం ఇన్కార్పొరేట్ చేసుకుంటుందండి. సో ఇట్ ఈస్ ఫస్ట్ ఇన్ న్యూస్ కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు అడుగుతారు ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఫస్ట్ టైం మనకి రీసెంట్గా అడాప్ట్ చేసుకుంది .bank.in. ఆన్సర్ ఈస్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. అండ్ ఆర్బీఐ ప్రకారంగా ఏప్రిల్ 2025 సర్క్యులర్ ప్రకారంగా మైగ్రేషన్ టు bank.in ఫర్ స్ట్రాంగర్ సైబర్ సెక్యూరిటీ. ఎందుకు ఇలా వెబ్సైట్స్ ఇప్పుడు మారుస్తున్నారు అంటే సింపుల్, సైబర్ సెక్యూరిటీ ఫ్రాడ్స్ నుంచి ప్రివెంట్ చేయడానికి. సో మనకి వెబ్సైట్స్ మారిస్తే కంప్లీట్గా దాంట్లో ఉన్న కోడ్స్ అన్ని మారుతాయి కాబట్టి సో అటాకర్స్కి ఇది కొంచెం కష్టం అవుతుంది అటాక్ చేయడానికి. దిస్ ద రీజన్. సరే, పంజాబ్ నేషనల్ బ్యాంక్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తారా? పంజాబ్ నేషనల్ బ్యాంక్ మన కరెంట్ అఫైర్స్లో ఉంది కదా. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ట్యాగ్ లైన్ ఏంటి? పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎక్కడ స్థాపించారు, ఎవరు స్థాపించారు? ఎస్, ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఓల్డెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అమ్మ. దీని హెడ్ క్వార్టర్స్ ద్వారకా, ఇట్ ఈజ్ ఇన్ ఢిల్లీ. అండ్ దీనికి సంబంధించి ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరున్నారంటే ఎండి అండ్ సిఓగా మనకి లాస్ట్ వీడియోలో కూడా నాకు చెప్పినట్టు గుర్తు, ఎండి అండ్ సిఓగా ఎవరున్నారంటే అశోక్ చంద్ర గారు ఉన్నారమ్మ.
ఓకే, అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్కి సంబంధించి ట్యాగ్ లైన్, కమెంట్ ఫాస్ట్, పిఎన్బి ట్యాగ్ లైన్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ట్యాగ్ లైన్, ద నేమ్ యూ కెన్ బ్యాంక్ అపాన్. వాట్ ఇస్ ద ట్యాగ్ లైన్ అమ్మా? ద నేమ్ యూ కెన్ bank upon is a tagline of Punjab National Bank. Clear? Yes. So it is managed by IDR BT Register of .bank.in. It is announced after RBI MPC meeting తర్వాత ఈ డిజిటల్ పేమెంట్ ఫ్రాడ్స్ని చెక్ చేయడానికి ఇలా మన ప్లాట్ఫామ్ మార్చాలని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. డన్. నెక్స్ట్ 26th ఆర్టికల్ ఆన్ ద బోర్డ్. ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ రీసెంట్గా ఇట్ సైన్డ్ ఏ $40 million క్రెడిట్ లైన్ అగ్రిమెంట్ విత్ ECOWAS బ్యాంక్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ డెవలప్మెంట్. సో వాట్ ఈస్ దిస్? ఓకే, సో ఇక్కడ మీకు తెలియాలి ఎగ్జిమ్ బ్యాంక్ అంటే ఏంటి. మన భారతదేశంలో ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని కొన్ని సెక్టర్స్ని రెగ్యులేట్ చేయడానికి కొన్ని రెగ్యులేటర్ బ్యాంక్స్ ఉంటాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇది ఇంకా చెప్పగలరు, ఇట్ ఇస్ రెగ్యులేటర్ ఆఫ్ ఆల్ ద ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సో చెప్పండి, వాట్ ఈజ్ నబార్డ్? నబార్డ్ గురించి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా ఇవ్వాలి, నబార్డ్. అండ్ ఇది కూడా చెప్పండి, నబార్డ్ పని ఏంటి? నబార్డ్ ఈజ్ అ సూపర్వైజర్ ఆఫ్ విచ్ బ్యాంక్స్? ఎన్హెచ్బి ఏం చూసుకుంటుంది? ఐఆర్డిఐ ఏం చూస్తుంది? ఎగ్జిమ్ బ్యాంక్ ఏం చూసుకుంటుంది? ఐడిబిఐ వాట్ డస్ ఇట్ డూ? సెబీ వాట్ డస్ ఇట్ డూ? అండ్ వీటికి సంబంధించిన కామన్ ఎలిమెంట్స్ ఏంటమ్మా? వాట్ ఆర్ ద కామన్ ఎలిమెంట్స్? కమెంట్ ఫాస్ట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఓకే, బేసిక్గా మనకి ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ పేర్లు రాశాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్స్, షేర్ మార్కెట్కి సంబంధించి సెబీ అంతా సూపర్వైజ్ ఉంటుందమ్మా. ఇండస్ట్రీ లోన్స్కి సంబంధించి వన్ ఆఫ్ ద థింగ్ ఈస్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎక్స్పోర్టర్స్ ఇంపోర్టర్స్కి సంబంధించి లోన్స్ ప్రొవైడ్ చేయడంలో మనకి ఎగ్జిమ్ బ్యాంక్ ఉంటుంది. ఇన్సూరెన్స్ సెక్టర్ని కంట్రోల్ చేయడంలో ఐఆర్డిఐ, అండ్ హౌసింగ్ లోన్స్ మనకి మేజర్గా నేషనల్ హౌసింగ్ బ్యాంక్, అండ్ నబార్డ్ గ్రామీణ బ్యాంకులకు సూపర్వైజర్గా ఉంటుంది. సో ఎగ్జిమ్ బ్యాంక్ పని ఏంటి? ఎక్స్పోర్టర్స్ ఇంపోర్టర్స్కి క్రెడిట్ మేజర్గా ఇవ్వడం, అవునా? అండ్ ఎగ్జిమ్ బ్యాంక్కి సంబంధించి ఎనీ అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్, స్టాటిక్ పాయింట్స్ ఏమైనా చూడొచ్చా? ఎగ్జిమ్ బ్యాంక్, ఎగ్జిమ్, ఎనీ స్టాటిక్ పాయింట్స్? ఎస్, దీన్ని ఎప్పుడు స్థాపించారంటే 1 January 1982 ఇంట్రడ్యూస్ చేశారమ్మా. అప్పుడు ప్రెసిడెంట్ నుంచి దీనికి ఎప్పుడు అసెంట్ వచ్చిందంటే 7th April 1982 దీనికి అసెంట్ వచ్చింది ప్రెసిడెంట్ దగ్గర నుంచి. సో ఇట్ ఈస్ ఓకే అండర్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ యాక్ట్ 1981 చట్ట ప్రకారంగా దీన్ని లాంచ్ చేశారు. ఓకే, అండ్ దీని ప్రెసెంట్ చైర్మన్ అండ్ ఎండీగా ఎవరున్నారంటే ఎంఎస్ హర్ష బంగారి ఎండి అండ్ చైర్మన్గా ఉన్నారమ్మా. అండ్ దీనికి సంబంధించి హెడ్ క్వార్టర్స్, ఎస్ ఇట్ ఈజ్ ఇన్ ముంబై. ఓకే, సో ప్రైమరీ ఫంక్షన్ ఏంటంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ని ఇది ఫెసిలిటేట్ చేసి ప్రమోట్ చేస్తుంది. అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి క్రెడిట్ ఫెసిలిటీస్ ఇస్తూ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ బ్యాంక్ ఎవరితో డీల్ కుదుర్చుకుందంట? ECOWAS బ్యాంక్. సో ఇప్పుడు వరకు ఎగ్జిమ్ బ్యాంక్ గురించి చూసాం కదా. దెన్ వాట్ అబౌట్ ECOWAS? దీన్ని ఎక్కువ వాసం చదివేస్తూ ఉంటారు, అలా కాదు. ఓకే, సో ఇది బేసిక్ ఏంటంటే ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్ అమ్మ. ఏంటి? ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్. దీన్ని 1975లో స్థాపించారు. సో వెస్ట్ ఆఫ్రికాకి సంబంధించి ఇదొక రీజనల్ పొలిటికల్ వెస్ట్ ఆఫ్రికా డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్న ఒక అసోసియేషన్ ఆర్ ఒక గ్రూపింగ్ అని చెప్పచ్చు. ఓకే, సో మన ఎగ్జిమ్ బ్యాంక్ ఈ వెస్ట్ ఆఫ్రికాకి సంబంధించిన ఒక బ్యాంకుతో మనకి అగ్రిమెంట్ కుదుర్చుకుందంట. ఓకే, సో ఎంత ఇస్తామంది? $40 million వరకు మనం క్రెడిట్ ఇస్తామని చెప్పి మనం ప్రామిస్ అయితే చేసాం.
ఎందుకు అంటే ఫర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ డెవలప్మెంట్ అమ్మ. సో దీని ద్వారా ఇండియన్ బిజినెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎక్కడ? ఆఫ్రికాలో అండ్ ఆల్సో ఆఫ్రికాకి భారతదేశానికి మధ్యన బైలేటరల్ ట్రేడ్ రిలేషన్స్ కూడా మనకి ఇంప్రూవ్ అవుతాయి. సో ఎగ్జిమ్ బ్యాంక్ ఇది మనకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఫినాన్సింగ్ అండ్ ఎకోవాస్ బ్యాంక్ పేరు ఏంటమ్మా? ఇట్ ఇస్ అ బ్యాంక్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ డెవలప్మెంట్. ఎకోవాస్ బ్యాంక్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ డెవలప్మెంట్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఎగ్జిమ్ బ్యాంక్ ఒక వెస్ట్ ఆఫ్రికా రీజనల్ డెవలప్మెంట్ బ్యాంక్ అయిన ఎకోవాస్ బ్యాంక్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ డెవలప్మెంట్, దీని పేరులోనే ఉంది. దిస్ మనీ ఇప్పుడు మనం ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి ఎకోవాస్ బ్యాంక్కి వెళ్తుంది. ఈ $40 million వీళ్ళు దేనికి వాడతారు? కంప్లీట్గా ఇన్వెస్ట్ చేసి ఆ వెస్ట్ ఆఫ్రికా రీజన్ని కంప్లీట్గా వీళ్ళు డెవలప్ చేస్తారు. అర్థమైందా? సో ఎకోవాస్ ఇస్ ఎ గ్రూపింగ్ ఇన్ ద వెస్ట్ ఆఫ్రికా. ఇది ఒక బ్యాంక్ పెట్టుకుంది, ఆ బ్యాంక్ పేరు EBID, ఎకోవాస్ బ్యాంక్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ డెవలప్మెంట్. ఓకే, సో ఇద్దరి మధ్యన క్రెడిట్ లైన్ అయితే సైన్ చేసాం. దీనివల్ల మన భారతదేశం బిజినెస్ ఆఫ్రికాలోకి ఎక్స్పాండ్ అవుతుంది అండ్ దాంతోపాటు ఓకే వాళ్ళ కంట్రీస్ కూడా డెవలప్ అవుతాయి అండ్ భారతదేశానికి ఆఫ్రికాకి మధ్యన రిలేషన్స్ కూడా మనకు పెరుగుతాయి. దిస్ ఇస్ ఇంపార్టెంట్ బికాస్ ఇది ఇంటర్నేషనల్ కాబట్టి మనకు ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతారు. అండ్ మీకు ఎగ్జామ్లో ఏది అడగచ్చు అంటే ఎంత $40 million క్రెడిట్ లైన్ ఎంత అని అడుగుతారమ్మ. అండ్ ఈ రెండు సంస్థల పేర్లు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ EBID గురించి చదివామా? ఆల్మోస్ట్ మనకి 15 ఆఫ్రికన్ కంట్రీస్ దీంట్లో మెంబర్స్గా ఉంటాయమ్మా. సో ఆ కంట్రీస్ అని ఆ వెస్ట్ ఆఫ్రికాని ఇంప్రూవ్ చేయడానికి కృషి చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ SBI కార్డ్ లాంచ్ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్. సో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలిసి ఒక పార్ట్నర్షిప్ అనమాట. సో ఇవి ఏం చేసే కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ని లాంచ్ చేసే. సో ఏ ప్లాట్ఫామ్స్ వరకు దీన్ని ఆపరేట్ చేయబోతున్నాయంటే రూపే అండ్ వీసా అండ్ దీంట్లో వేరియంట్స్ ఉన్నాయమ్మా. ఒకటి ఎలైట్, ఇంకొకటి ప్రైమ్, ఇంకొకటి సింప్లీ సేవ్. దీని ద్వారా మనకి ఈ కార్డ్స్ ద్వారా ఖచ్చితంగా రివార్డ్ పాయింట్స్ కానీ సో ఫ్యూయల్ సర్చార్జ్, మనకి ఫ్యూయల్కి ఈ కార్డ్ వాడినప్పుడు కానీ సర్చార్జ్ ఉండదు అండ్ డిస్కౌంట్స్ ఇస్తారు. ట్రావెల్, డైనింగ్ అండ్ షాపింగ్లో డిస్కౌంట్స్ వస్తాయి అండ్ ఆల్సో కాంటాక్ట్లెస్ పేమెంట్స్కి దారితీస్తుంది. ఓకే, సో ఎవరెవరు ఈ పార్ట్నర్షిప్లో ఇన్వాల్వ్ అయ్యారో చూసుకోండి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ SBI కార్డ్. నెక్స్ట్ UAE బికమ్స్ టాప్ ఫారెన్ ఇన్వెస్టర్ ఇన్ ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారంగా, RBI సర్వే ప్రకారంగా 45 మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఆల్సో AMCs like UAE is now the largest foreign investor in Indian mutual funds. సో భారతదేశానికి సంబంధించి ఈ మ్యూచువల్ ఫండ్స్ అండ్ AMCస్లో ఏ దేశం మనకి లార్జెస్ట్ ఇన్వెస్టర్గా ఉందంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇది ఎవరు చెప్పారంటే రీసెంట్ RBI సర్వేలో భాగంగా ఇది తేలిందమ్మ. ఫారెన్ లయబిలిటీస్ మనకి దగ్గర 19.9% మనకి పెరిగాయి, లైక్ టు $30.5 billion అంట మార్చ్ 2025 రిపోర్ట్ ప్రకారంగా. అండ్ UAE మనకి ఇట్ ఈస్ హోల్డింగ్ ద హైయెస్ట్ షేర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ బోత్ ఫేస్ వాల్యూ యాజ్ వెల్ యాజ్ మార్కెట్ వాల్యూలో. సో ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్లో ఏ దేశం ఎక్కువగా పెట్టుబడులు పెడుతుంది అని అడిగితే వాట్ ఈస్ ద ఆన్సర్? డైరెక్ట్ అవే ఆన్సర్ ఇస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. దీనికి సంబంధించి క్యాపిటల్, కరెన్సీ వీ హ్యావ్ సీన్ మెనీ టైమ్స్. లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ HDFC ఎర్గో ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ విత్ ఫోన్పే. HDFC మరియు ఫోన్పే పార్ట్నర్ అయ్యాము. ఎందుకు? టు లాంచ్ అఫోర్డబుల్ హెల్త్ ఇన్సూరెన్స్. సో అఫోర్డబుల్ హెల్త్ ఇన్సూరెన్స్ని లాంచ్ చేయడానికి. అండ్ టార్గెట్ గ్రూప్ ఏంటంటే లైక్ మిస్సింగ్ మిడిల్, ఫస్ట్ టైం బయర్స్. సో ఫస్ట్ టైం బయర్స్ని అది కూడా 18 నుంచి 30 ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు, ఎవరైతే ఇప్పుడు వచ్చి అన్ఇన్షూర్డ్గా ఉన్నారో. అండ్ ప్రీమియం జస్ట్ వీళ్ళు సంవత్సరానికి $4,380 కలెక్ట్ చేస్తారంటే రోజుకి ₹12 అమ్మ. అండ్ ఆల్మోస్ట్ 3 lakhs వరకు కవరేజ్ ఇస్తున్నారు. అండ్ పాలసీ ఇన్స్టాంట్గా ఫోన్పే యాప్ ద్వారా తెచ్చుకోవచ్చు. సో ఫోన్పే యాప్ని యూజ్ చేసి HDFC దాని ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ని ఫస్ట్ టైం ఇన్సూరెన్స్కి ఇప్పుడు వచ్చి ఎవరికి ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ లేదు సో వాళ్ళకి ఇవ్వడానికి ఇవన్నీ ఇవన్నీ దేనికి దారితీస్తున్నాయి? ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ బై 2047 అనే టార్గెట్ని అచీవ్ చేయడానికి ఇవన్నీ చేస్తుంది. నెక్స్ట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ పార్ట్నర్స్ విత్ ముంబై మెట్రో 1. సో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎవరితో టైఅప్ అయిందంటే ముంబై మెట్రోతో, లైక్ ఫర్ ముంబై మెట్రో 1 ఫర్ టికెటింగ్ సొల్యూషన్స్. సో దీని ద్వారా మనకి ఇది స్మార్ట్ కార్డ్స్ ఇస్తుంది, లైక్ పేపర్ టికెట్స్ అండ్ ఆల్సో QR బేస్డ్ టికెటింగ్ని ఇది ప్రమోట్ చేయడానికి. సో దీని ద్వారా మనకి కమ్యూటర్ కన్వీనియన్స్ అండ్ ఆల్సో బూస్ట్ డిజిటల్ పేమెంట్స్.
ఓకే, సో ముంబై మెట్రో వన్తో ఎవరు పార్ట్నర్షిప్ అయ్యారంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. సో టు ఆల్సో ఇంక్రీజ్ ఇట్స్ కస్టమర్ రేంజ్. అండ్ ఇది కంప్లీట్గా ముంబై మెట్రో లైన్ ఇది కవర్ చేస్తుందంట. డన్. నెక్స్ట్, స్టాండర్డ్ అండ్ పోర్ S&P, ఇట్ అప్గ్రేడ్స్ ఇండియన్ బ్యాంక్స్ అండ్ ఫినాన్స్ కంపెనీస్. సో ఇండియన్ బ్యాంక్స్ అండ్ ఫినాన్స్ కంపెనీస్కి సంబంధించి ఇది కొన్ని గ్రేడింగ్స్ అయితే ఇది మనకి లైక్ బ్యాంక్స్ని అప్గ్రేడ్ చేసిందంట. SBI, ICICI, HDFC బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్. అండ్ NBFCస్ని ఏ NBFCని అప్గ్రేడ్ చేసిందంటే బజాజ్ ఫినాన్స్, టాటా క్యాపిటల్, L&T ఫినాన్స్. సో ఎందుకంటే ఇవి భారతదేశంలో చాలా బెటర్ ఓకే లైక్ యాక్టివిటీస్లో ఉన్నాయి. స్ట్రాంగ్ ఎకనామిక్ మొమెంటమ్ ఇప్పుడు ఈ బ్యాంక్స్లో NBFCలో ఉందమ్మా. అండ్ చాలా హై ప్రాఫిట్స్లో ఉన్నాయి. అసెట్ క్వాలిటీ బాగుంది. అసెట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. సో అందుకు వీటి యొక్క గ్రేడ్స్ని అయితే స్టాండర్డ్ అండ్ పూర్ పెంచింది. ఓకే, సో వాటి యొక్క సోవరిన్ ఇండియా సోవరిన్ రేటింగ్ని కూడా పెంచింది. సో S&P ఆల్సో అప్గ్రేడెడ్ ఇండియా సోవరిన్ రేటింగ్ ఫ్రమ్ BBB- టు BBB. సో ఫస్ట్ అప్గ్రేడేషన్ లాస్ట్ 18 సంవత్సరాల్లో ఇది ఫస్ట్ అప్గ్రేడేషన్ అని చెప్పొచ్చు. సో షార్ట్ టర్మ్ రేటింగ్ కూడా మనకి A2 నుంచి A3కి వచ్చిందమ్మా. సో ఓవరాల్గా అవుట్లుక్ ఎలా ఉందంటే స్టేబుల్గా ఉంది. ఓకే, సో ఎందుకు ఈ అప్గ్రేడ్మెంట్ మన సోవరిన్ ర్యాంకింగ్స్ ఎందుకు పెరిగాయంటే రేటింగ్స్ ఎందుకు పెరిగాయంటే సో 8.8% యావరేజ్ జీడిపితో మనం ఉన్నామమ్మా. సో ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రోత్ ఇన్ ద ఏషియా అండ్ పెసిఫిక్ రీజన్ కంట్రీస్. డన్. అండ్ ఫిజికల్ డెఫిసిట్ వచ్చేసి మనకి 4.8% ఆఫ్ జీడిపిని ఫినాన్షియల్ ఇయర్ 2025. సో ఫినాన్షియల్ ఇయర్ 2026 కల్లా ఈ 4.8%ని 4.4%కు మనం తీసుకురావాలని చెప్పి మనం టార్గెట్ కూడా పెట్టుకున్నాం. సో ఫిజికల్ డెఫిసిట్ ఏంటంటే భారతదేశం ఉంది కదా, సో భారతదేశం ఇన్కమ్ అండ్ భారతదేశం ఎక్స్పెండిచర్. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇన్కమ్ 100 రూపాయలు కానీ ఖర్చు ఎంత 500 రూపాయలు. సో ఎంత డిఫరెన్స్ ఉంది 400 మనం మైనస్లో ఉన్నాం. అండ్ దిస్ ఈస్ కాల్డ్ అస్ ఫిజికల్ డెఫిసిట్. దీన్నే మనం ఏమంటామమ్మా, ఇట్ ఈస్ కాల్డ్ అస్ ఫిజికల్ డెఫిసిట్. క్లియర్. అండ్ అదర్ రేటింగ్స్ వచ్చేసి మార్నింగ్ స్టార్. సో మనకి అదర్ ఏజెన్సీస్ కూడా మనకి రేటింగ్స్ అయితే అప్గ్రేడ్ చేసాయమ్మా. సో మార్నింగ్ స్టార్ లైక్ మూడీస్ అండ్ ఆల్సో ఫిచ్. సో ఈ సంస్థలకి సంబంధించి రేటింగ్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. S&P అయితే మనకి BBB- నుంచి BBBకి అయితే రేటింగ్ని మార్చిందాము. అండ్ ఫాలోయింగ్ అప్గ్రేడ్ కంపెనీస్ లైక్ ONGC, NTPC, టాటా పవర్, ఇండియా ఎగ్జిమ్, IRFC, పవర్ గ్రిడ్ ఇవన్నీ కూడా మనకి BBBకి అప్గ్రేడ్ అయితే అయ్యాయంట. డన్. అండ్ ఈ రేటింగ్స్ స్టాటిక్ పాయింట్స్ అని మీకు ఐడియా ఉన్నాయి కదా. సో జస్ట్ రివిజన్ మాడ్యూల్ కాబట్టి నేను అవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నెక్స్ట్, ICICI బ్యాంక్ ఇండియాస్ ఫస్ట్ బ్యారియర్ ఫ్రీ టోల్ పేమెంట్. ICICI బ్యాంక్ రీసెంట్గా మనకి ఇట్ ఈస్ అబౌట్ టు మేనేజ్ ఆన్లైన్ పేమెంట్స్ ఫర్ ఇండియాస్ ఫస్ట్ బ్యారియర్లెస్ టోల్ సిస్టమ్. సో బ్యారియర్లెస్ టోల్ సిస్టమ్కి సో ఇంక మనకి లైక్ ఫిజికల్ బ్యారియర్స్ ఏమి ఉండవు మనకి. సో కంప్లీట్గా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉంటుంది. సో ఇట్లాంటి టోల్ సిస్టమ్ యొక్క ఆన్లైన్ పేమెంట్స్ ఇప్పుడు మొత్తం ఎవరు హ్యాండిల్ చేయబోతున్నారంటే ICICI బ్యాంక్. సో ఫర్ ఎగ్జాంపుల్ లొకేషన్కి ఫస్ట్ మనకి టోల్ ప్లాజా, ఖొరాజీ టోల్ ప్లాజా, నేషనల్ హైవే 48 ఇన్ గుజరాత్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాండిల్ అమ్మ. సో ఈ ప్రాజెక్ట్ ఎవరిది అంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ టు మోడర్నైజ్ టోల్ కలెక్షన్. సో టోల్ కలెక్షన్ని కంప్లీట్గా మోడర్నైజ్ చేయడానికి బ్యారియర్లెస్ టోల్ కలెక్షన్ కోసం ఫస్ట్ మనకి పైలట్ ప్రాజెక్ట్గా ఎక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారంటే గుజరాత్ ఖొరాజీ టోల్ ప్లాజా. దీని ద్వారా వీళ్ళు మల్టీ లేన్ ఫ్రీ ఫ్లోని వీళ్ళు వాడబోతున్నారన్నమా. మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో టెక్నాలజీని అండ్ RFID స్కానర్స్ని వీళ్ళు యూజ్ చేసి కంప్లీట్గా దీన్ని మోడర్నైజ్ చేయబోతున్నారు. అండ్ AI బేస్డ్ ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్. సో నెంబర్ ప్లేట్ రికగ్నిషన్లో కూడా మనకి AIని వాడబోతున్నారు. సో కెమెరాస్ లైక్ ఎక్విప్డ్ విత్ AI టెక్నాలజీ. సో గోల్ ఏంటి అంటే సో ఈ ఎలా హైవేస్ మీద వెళ్తున్నప్పుడు ఈ టోల్స్ అవి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్గా మనకు కొంచెం పెద్ద బ్యారియర్లు అనిపిస్తాయి కదా. సో ఈ టోల్ బూత్స్ని రిమూవ్ చేయాలి. సీమ్లెస్ కాంటాక్ట్లెస్ టోల్ పేమెంట్స్ వితౌట్ స్టాపింగ్. ఎటువంటి స్టాపింగ్ అంటే మనం ఒక స్పీడ్లో వెళ్తున్నప్పుడే కెమెరాస్ మనం ప్లేట్స్ని క్యాప్చర్ చేసి టోల్ ఫీజుని ఆటోమేటిక్గా మన బ్యాంక్ అకౌంట్స్ నుంచి డిడక్ట్ చేసుకుంటుంది. సో ఈ టెక్నాలజీతో వచ్చిందాం. డన్. నెక్స్ట్ 34th ఆర్టికల్. ఎస్ 34th ఆర్టికల్ ఒకసారి చూడండి అమ్మ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంచ్
ఏ పర్సనల్ లోన్ స్కీమ్, ఒక పర్సనల్ లోన్ స్కీమ్ అయితే లాంచ్ చేస్తున్నామా ఎస్బీఐ. ఎవరికి అంటే అగ్నివీర్స్ ఆన్ ఇండియా 79th ఇండిపెండెన్స్ డే. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో అగ్నివీర్ ఇనిషియేటివ్ ఐడియా ఉంది కదా మనకి. సో యంగర్ ఏజెస్లోనే మనకి డిఫెన్స్ సర్వీస్లోకి ఇండివిజువల్స్ని డైవర్ట్ చేయడానికి మనకు ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఒక ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు. సో అగ్నివీర్స్కి సంబంధించి ఒక లోన్ స్కీమ్ని ఎవరు లాంచ్ చేశారు అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్ ద ఒకేషన్ ఆఫ్ 79th ఇండిపెండెన్స్ డే. అండ్ లోన్ ఇస్తారు అప్ టు 4 lakhs అమ్మ. కొల్లేటల్ ఉండదు అండ్ ఆల్సో నో ప్రాసెసింగ్ ఫీ. అండ్ లోన్ టెన్యూర్ మ్యాచెస్ అగ్నిపత్ స్కీమ్ డ్యూరేషన్. సో టెన్యూర్ కూడా వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు అయితే జాబ్లో ఉంటారో ఆ స్కీమ్కి సంబంధించి డ్యూరేషన్ అయితే మ్యాచ్ అవుతుంది. అండ్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 10.50% ఫ్లాట్ ఫర్ ఆల్ ద డిఫెన్స్ పర్సనల్ టిల్ September 2025. సో దిస్ ఇంట్రెస్ట్ రేట్ ఈస్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఏ బ్యాంక్ లాంచ్ చేస్తుందంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఎంతవరకు ఇస్తారమ్మా? 4 lakhs. కొల్లేటల్ ఉంటుందా? లేదు. ప్రాసెసింగ్ ఫీ ఉంటుందా? లేదు. ఓన్లీ అగ్నిపత్ స్కీమ్లో ఎవరైతే అగ్నివీర్లుగా జాయిన్ అయ్యారో వాళ్ళకి మాత్రమే ఈ ఇనిషియేటివ్. నెక్స్ట్ బిఎస్సి. సో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లాంచెస్ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్. So BSE Index Services launched BSE India Defense Index. What is the purpose? So defense sector stocks, defense sector కి సంబంధించిన స్టాక్స్ షేర్స్ యొక్క ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, సో వాటిని కంపేర్ చేయడానికి ఇండియా డిఫెన్స్ ఇండెక్స్ అమ్మ ఎవరు లాంచ్ చేశారు? బిఎస్సి. సో సెలెక్టెడ్ ఫ్రమ్ బిఎస్సి 1000 ఇండెక్స్ నుంచి టాప్ డిపార్ట్మెంట్స్ని తీసుకుని వీళ్ళు కంపేర్ చేస్తూ ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తారు. సో ఇట్ ఈస్ రీకాన్స్టిట్యూటెడ్ ట్వైస్ ఎ ఇయర్. సో సంవత్సరానికి 2 సార్లు ఇస్తారంట, ఒకటి జూన్ మంత్లో, ఇంకొకటి డిసెంబర్ మంత్లో. సో ఈటీఎఫ్స్కి వాడచ్చు, మనం ఇండెక్స్ ఫండ్స్కి వాడచ్చు. ఓకే, సో డిఫెన్స్ సెక్టర్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి ఇండెక్స్గా ఉండబోతుంది. నెక్స్ట్ ఇండియాస్ ఫారెక్స్ రిజర్వ్స్ రైజ్. సో భారతదేశానికి సంబంధించి ఫారెక్స్ రిజర్వ్స్ అయితే మనకు రీసెంట్గా ఇంక్రీజ్ అయ్యాయంట. ఫారెక్స్ రిజర్వ్స్ కంప్లీట్గా డాలర్స్లో ఉంటాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే $1.4 billion నుంచి 695.10 billion కి మనకి అయితే ఇంక్రీజ్ అయ్యాయంట. దీనికి మేజర్ గ్రోత్ ఎందుకు అంటే గ్రోత్కి దీనికి మేజర్ కాజ్ ఏంటి అంటే ఫారెన్ కరెన్సీ ఎసెట్స్లో మనకు విపరీతంగా రైజ్ అయితే వచ్చిందంట. సో ఫారెక్స్ రిజర్వ్స్ అంటే మనకి బ్యాంక్ నోట్స్ వస్తాయి, డిపాజిట్స్ వస్తాయి, బాండ్స్, స్టేబుల్ సెక్యూరిటీస్, ఇవన్నీ మనకి ఫారెక్స్ రిజర్వ్స్లో భాగంగా వస్తాయి. సో 1990 to 1991 క్రైసిస్ తర్వాత రంగరాజన్ వైవిరెడ్డి కమిటీ రికమెండెడ్ కీపింగ్ రిజర్వ్స్. ఓకే, సో రిజర్వ్స్ని మనం మెయింటైన్ చేయాలని చెప్పి ఈ కమిటీ అయితే రికమెండ్ చేసింది. సో హిస్టారికల్గా మనకి చాలా రోజుల తర్వాత ఇంత ఫారెక్స్ రిజర్వ్స్ మనకి ఇంక్రీజ్ అయ్యాయి అన్నమాట. క్లియర్? నెక్స్ట్ 37th article. Advisory Board for Banking and Financial Frauds are reformed. So ABBFF has been reconstituted for 2 years. So starting from 21st August 2025. సో అడ్వైజరీ బోర్డ్ ఫర్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ ఫ్రాడ్స్ని కంప్లీట్గా రిఫార్మ్ చేశారమ్మా. సో ఎందుకు అంటే ఇది బేసిక్గా ఇట్స్ అ బోర్డ్. సో సైబర్ క్రైమ్స్, ఫినాన్షియల్ ఫ్రాడ్స్ని చెక్ చేయడానికి ఇవన్నీ ఉంటాయన్నమాట. సో దీనికి చైర్మన్ ఎవరంటే సురేష్ ఎన్ పటేల్ గారు దీనికి చైర్మన్గా ఉన్నారు. అండ్ మ్యాండేట్ ఏంటంటే సో అఫీషియల్స్, డైరెక్టర్స్ ఎవరైతే మనకి ఫ్రాడ్ కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో of 3 crores or more in public sector banks, insurance companies, financial institutions, వీటిలన్నిటిని కంప్లీట్గా మానిటర్ అయితే చేస్తున్నాము. అండ్ మెంబర్స్ ఎవరు అంటే రవికాంత్, రజనీకాంత్ మిశ్రా, అలోక్ కుమార్ చౌదరి, శారదా కుమార్ హోతా. అండ్ దీనికి కేస్ రిఫరల్స్ మనకి సివిసి ద్వారా అన్న, సిబిఐ ద్వారా అన్న, మనకి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అయినా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎలా అయినా మనకి కేసు రిఫర్ చేయొచ్చు. అండ్ టెన్యూర్ వచ్చేసి మెంబర్స్ ఆర్ చైర్మన్ కెన్ బి రీఅపాయింట్ అవుతారు. maximum 4 years or till 70 years of age. ఓకేనమ్మా. సో అడ్వైజరీ బోర్డ్ ఫర్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ ఫ్రాడ్స్. సో డైరెక్టర్స్ లెవెల్లో, ఇన్స్టిట్యూషన్ లెవెల్లో మనకి ఫ్రాడ్స్ అవుతాయి కదా, వాటిని చెక్ చేయడానికి దీంట్లో కొన్ని రిఫార్మ్స్ అయితే తీసుకొచ్చారు. ఒకసారి చదవండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఎస్బీఐ సెట్స్ అప్ ఎంఎస్ఎంఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. సో అగైన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి రీసెంట్గా ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్కి సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఓపెన్ చేసిందంట. ఎక్కడ? స్టేట్ బ్యాంక్ అకాడమీ గురుగ్రామ్లో ఓపెన్ చేస్తున్నాము. ఎక్కడ ఓపెన్ చేసింది? స్టేట్ బ్యాంక్ అకాడమీ గురుగ్రామ్. సో ఎందుకంటే ఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ ఎకో సిస్టమ్ని బలపరచాలి. దేని ద్వారా? త్రూ ట్రైనింగ్, రీసెర్చ్, ఇండస్ట్రీ కొలాబరేషన్.
ఓకే, అండ్ దీన్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే ఇట్ ఈస్ ఇనాగ్రేటెడ్ బై ఫినాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ నాగరాజ్ గారు ఇనాగ్రేట్ చేశారు. అండ్ ఆఫ్ కోర్స్ ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి గారు ఈ ఎంఎస్ఎంఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఎక్కడ లాంచ్ చేశారు? వెరీ ఇంపార్టెంట్, గురుగ్రామ్. సో దీని ద్వారా ప్రమోటర్స్, స్టార్టప్స్, ఇండస్ట్రీ బాడీస్, అకాడమియా, గవర్నమెంట్ అఫీషియల్స్, రెగ్యులేటర్స్, ఇన్వెస్టర్స్, బ్యాంకర్స్ అందరూ ఒకే ప్లాట్ఫామ్లో వీళ్ళు ఇంటరాక్ట్ అవుతారు. డన్. నెక్స్ట్ సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఇట్ ఇస్ స్టాట్యూటరీ బాడీ. రీసెంట్గా 886 ఎంటిటీస్ మీద చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుందంట బిట్వీన్ 2024-2025. ఎందుకు అంటే ఫర్ ఫ్రాడ్యులెంట్ అండ్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్. సో ఏ సంస్థలు అయితే ఫ్రాడ్స్ని పెర్ఫామ్ చేస్తున్నాయో, అన్ఫేర్ ట్రేడ్ని పెర్ఫామ్ చేస్తున్నాయో వాటికి చెక్ చేయడానికి, వాటికి స్టాప్ చేయడానికి దగ్గర దగ్గర 886 ఎంటిటీస్ ఇది గుర్తించి వాటి మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుందని చెప్పి సెబీ అయితే రీసెంట్గా మనకి వెల్లడించిందమ్మ. సో యాక్షన్ వాజ్ టేకన్ అండర్ పిఎఫ్యూటీపీ రెగ్యులేషన్స్ 2003. సో దీని ద్వారా ఇన్వెస్టర్స్ని ప్రొటెక్ట్ చేయాలి, ఫెయిర్నెస్, ఫెయిర్ ట్రేడ్ ఉండాలి, స్టాక్ మార్కెట్లో మనకి ట్రాన్స్పరెన్సీ ఇంప్రూవ్ అవ్వాలి, ఈ ఉద్దేశంతో ఈ యాక్షన్ అయితే తీసుకుంది. సో రీసెంట్గా సెబీ ఈజ్ ఆల్సో ఇన్వెస్టిగేటింగ్ ఫాల్స్ యాజ్ వెల్ యాజ్ మిస్లీడింగ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని కూడా ఇది ఇన్వెస్టిగేట్ చేస్తుందంట. అన్ని లిస్టెడ్ కంపెనీస్ని కూడా ఇది చెక్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా. సో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ కార్పొరేషన్ అమ్మ, ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఇది రీసెంట్గా ఒక నేషన్ వైడ్ డ్రైవ్ని అయితే లాంచ్ చేసిందంట బిట్వీన్ 18th August అండ్ 17th October. ఇంకా అది కంటిన్యూ అవుతుందమ్మా. ఎందుకు అంటే ఎవరెవరి ఇన్సూరెన్స్ పాలసీలు, ఆల్రెడీ ఇన్సూరెన్స్ పాలసీలు ఉండుంటాయి కదా, అవి ల్యాప్స్ అయిపోయి ఉండుంటాయి కదా. సో ల్యాప్స్డ్ ఇండివిజువల్ ఇన్సూరెన్స్ పాలసీస్ని రివైవ్ చేయడానికి ఈ పాలసీని అయితే ఈ డ్రైవ్ని అయితే తీసుకుందాము. సో దీనివల్ల స్పెషల్ బెనిఫిట్ ఏంటంటే అప్ టు 30% కన్సెషన్ ఆన్ లేట్ ఫీస్. సో లైక్ లేట్ ఫీజ్ అంటే ఇప్పుడు మనకి మ్యాక్సిమం మనకి 5,000. ఇప్పుడు మనం లైక్ పాలసీని మధ్యలో మనం పాజ్ చేసినందుకు మనకు ఒక ఫైన్ వేస్తారు కదా, లేట్ ఫీ అంటాం. సో దాంట్లో వీళ్ళకి ఇప్పుడు 30% ఒక ఫైన్ వేస్తారు కదా, దాంట్లో 30% కన్సెషన్ ఇస్తారు. సో 30% అంటే మ్యాక్సిమం ఎంతవరకు 5,000 రూపీస్ వరకు ఇస్తారు. ఓకే, ఫర్ నాన్ లింక్డ్ ప్లాన్స్ అండ్ అప్లైస్ టు పాలసీస్ దట్ ల్యాప్స్ డ్యూ టు మిస్డ్ ప్రీమియమ్స్ బట్ ఆర్ స్టిల్ విత్ ఇన్ 5 years రివైవల్ పీరియడ్. అయితే 5 years రివైవల్ పీరియడ్ ఉన్న ప్రీమియమ్స్కి మాత్రం ఇది ఎలిజిబుల్ అవుతుంది. సో ఎల్ఐసి నేషనల్ వైడ్ ఒక డ్రైవ్ తీసుకొచ్చిందమ్మా. ఎందుకంటే ఏ ఇన్సూరెన్స్ పాలసీస్ అయితే ల్యాప్స్ అయిపోయో వాటికి సంబంధించి రివైవల్ కోసం ఈ డ్రైవ్ని తెచ్చింది. సో దట్ ఏంటి, దాని యొక్క ఇన్సూరెన్స్ బిజినెస్ని మళ్ళీ ప్రమోట్ చేసుకోవడానికి. ఓకే, నెక్స్ట్ ఎయిమ్. సో ఎయిమ్ ఏంటంటే ఎస్ టు హెల్ప్ పాలసీ హోల్డర్స్ రీగెయిన్ ఇన్సూరెన్స్ కవర్ అండ్ ఆల్సో ప్రొటెక్ట్ దేర్ ఫ్యామిలీస్. దాంతోపాటు దాని బిజినెస్ కూడా పెరగాలి, అది చెప్పదు కదా కదా. నెక్స్ట్ 41 ఆర్టికల్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఫెడరల్ బ్యాంక్కి అప్రూవల్ ఇచ్చిందంట, పర్మిషన్ ఇచ్చింది. దేనికి? టు కలెక్ట్ పేమెంట్స్ ఫర్ మహారాష్ట్ర గవర్నమెంట్. మహారాష్ట్ర గవర్నమెంట్ రిలేటెడ్గా పేమెంట్స్ ఏమైనా కలెక్ట్ చేయడానికి ఏ బ్యాంక్కి ఆర్బీఐ అప్రూవల్ ఇచ్చింది? ఫెడరల్ బ్యాంక్. సో దీని ద్వారా గవర్నమెంట్ రిసీప్ట్ అకౌంటింగ్ సిస్టమ్, ఓకే, GRAS పోర్టల్ అమ్మ, గవర్నమెంట్ రిసీప్ట్ అకౌంటింగ్ సిస్టమ్ పోర్టల్ ద్వారా ఇది పేమెంట్స్ అయితే కలెక్ట్ చేయొచ్చంట. వాట్ ఈస్ ద బ్యాంక్ అమ్మ? ఫెడరల్ బ్యాంక్. సో ఇది ఒక వర్చువల్ ట్రెజరీ అనమాట. సో మహారాష్ట్ర రాష్ట్రానికి సంబంధించిన ట్యాక్సెస్, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఆన్లైన్ ద్వారా ఏమైనా పే చేయాలి అనుకుంటే, సో ఇప్పుడు ఏ బ్యాంక్ దీన్ని కలెక్ట్ చేస్తుంది అంటే ఎస్, ఫెడరల్ బ్యాంక్. క్లియర్? నెక్స్ట్, సో దీంతో ఫెడరల్ బ్యాంక్ ఇట్ జాయిన్స్ అదర్ బ్యాంక్స్ ఆల్రెడీ ఆఫరింగ్ దిస్ ఫెసిలిటీ. సో మహారాష్ట్రలో చాలా బ్యాంక్స్కి ఫెసిలిటీ ఇచ్చారు. సో ఇప్పుడు నుంచి ఏ బ్యాంక్ కూడా కలెక్ట్ చేస్తుందంటే ఫెడరల్ బ్యాంక్. నెక్స్ట్, విన్ఫాస్ట్ ఆటో ఇండియా పార్ట్నర్స్ విత్ SBI. సో ఆల్రెడీ మనం లైక్ ఇందాక ఆల్రెడీ విన్ఫాస్ట్ లైక్ పార్ట్నర్షిప్ చూసామమ్మా. సో కమెంట్ చేయండి. సో విన్ఫాస్ట్కి సంబంధించి రీసెంట్గా మనం ఇందాక ఆల్రెడీ మనం ఒక పార్ట్నర్షిప్ గురించి చూసాం. సో ప్రీవియస్ ఆర్టికల్లో విన్ఫాస్ట్ ఎవరితో పార్ట్నర్ అయిందో కమెంట్ చేయండి. సో విన్ఫాస్ట్ ఆటో ఇండియా ఇట్ ఈస్ ఎ సబ్సిడరీ ఆఫ్ వియట్నాం బేస్డ్ EV మేకర్. ఇది ఎవరితో పార్ట్నర్షిప్ అయిందంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
సో వాట్ ఈస్ ద పర్పస్ అమ్మా? సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఫినాన్సింగ్ సొల్యూషన్స్ టు ప్రొవైడ్ ఫినాన్సింగ్ సొల్యూషన్స్ ఫర్ ఇట్స్ ఎలక్ట్రిక్ వెహికల్ కస్టమర్స్ ఇన్ ఇండియా. సో దాని యొక్క ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎవరైనా కొనుక్కోవాలి అంటే ఎస్బీఐ ద్వారా మనకి లోన్ ఫెసిలిటీస్ కూడా ఇస్తారు. సో ఫినాన్సింగ్ సర్వీసెస్ మ్యూచువల్గా ఇద్దరికి బెనిఫిట్ అనమాట. ఒకటి వాళ్ళ బ్రాండ్ ప్రమోట్ అవుతుంది, ఇంకొకటి లోన్స్ లైక్ ఫెసిలిటీస్ కూడా మనకి ఎస్బీఐ దాన్ని ఎక్స్పాండ్ చేయొచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోండి, విన్ ఫాస్ట్. ఓకే, నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా అయోధ్య ఫైన్ లీజ్ లిమిటెడ్కి ఫైన్ వేసిందంట. ఇట్ ఈస్ అన్ ఎన్బిఎఫ్సి అమ్మ. సో అయోధ్య ఫైన్ లీజ్ లిమిటెడ్ అనేది ఒక ఎన్బిఎఫ్సి. ఎంత ఫైన్ వేసిందంట? 1 lakh rupees ఫైన్ వేసింది. ఎందుకు ఫైన్ వేసిందంటే ఈ లైక్ దిస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్బిఎఫ్సికి ఎందుకు ఫైన్ వేసింది అంటే అయోధ్య ఫిన్లీజ్ లిమిటెడ్ మనకి ఈ డిడ్ నాట్ ఫాలో రూల్స్ని ఫాలో అవ్వలేదంట. అండర్ ఎన్బిఎఫ్సి మాస్టర్ డైరెక్షన్స్ 2016 అండ్ ఆల్సో ఎన్బిఎఫ్సి స్కేల్ బేస్డ్ రెగ్యులేషన్స్ని ధిక్కరించినందుకు గాను దీనికి 1 lakh rupees ఫైన్ వేస్తారు. అడుగుతారు, ఆర్బీఐ ఫైన్ విచ్ ఎన్బిఎఫ్సి? అయోధ్య ఫిన్లీజ్ లిమిటెడ్. ఎంత? 1 lakh rupees. సో ఆల్మోస్ట్ ఫర్మ్ దాని షేర్ హోల్డింగ్ కూడా మార్చిందంటే 26% ఆఫ్ పేడ్ అప్ ఈక్విటీని వితౌట్ ఆర్బీఐ పర్మిషన్ అప్రూవల్ లేకుండా దాని యొక్క షేర్ హోల్డింగ్ కూడా మార్చింది. అండ్ పెనాల్టీ వాజ్ ఇంపోజ్ అండర్ సెక్షన్ 58G అండ్ సెక్షన్ 58B ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ 1934. నెక్స్ట్ సౌత్ ఇండియా బ్యాంక్, ఇట్ ఈస్ ఇన్ కరెంట్ అఫైర్స్. సో సౌత్ ఇండియన్ బ్యాంక్ మనకి ఒక గోల్డ్ లోన్ స్కీమ్ని లాంచ్ చేసిందంట. ఆ లోన్ పేరు సౌత్ ఇండియా బ్యాంక్ గోల్డ్ ఎక్స్ప్రెస్, సిప్ గోల్డ్ ఎక్స్ప్రెస్. సో సౌత్ ఇండియా బ్యాంక్ మనకి దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే త్రిశూర్ అమ్మ, కేరళ. సిప్ గోల్డ్ ఎక్స్ప్రెస్ అనే ఒక స్కీమ్ని లాంచ్ చేసింది. ఎందుకు అంటే టు ప్రొవైడ్ క్విక్ అండ్ ఈజీ లోన్స్. ఎవరికి? ఫర్ ఎంఎస్ఎంఈస్, నాన్ ఎంఎస్ఎంఈస్, స్మాల్ బిజినెసెస్ ఫర్ బిజినెస్ గ్రోత్ అమ్మ. సో ఎంఎస్ఎంఈస్కి, నాన్ ఎంఎస్ఎంఈస్కి, స్మాల్ బిజినెసెస్కి వాళ్ళ యొక్క బిజినెస్ గ్రోత్ కోసం గోల్డ్ లోన్స్ అంటే వాళ్ళు బంగారం పెట్టి వాళ్ళు డబ్బు తెచ్చుకుంటారు. ఆ డబ్బుని వాళ్ళ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఇవన్నీ. సో లోన్ అమౌంట్ ఎంత నుంచి ఎంతవరకు ఇస్తుందంటే ఫ్రమ్ 25,000 rupees to 25 lakhs. సో చిన్న స్మాల్ బిజినెస్ ఇది మంచి ఇన్వెస్ట్మెంట్గా పనికొస్తున్నాము. 25,000 రూపాయల నుంచి 25 లక్షలు. అండ్ టెన్యూర్, సో టెన్యూర్ ఈజ్ వెరీ ఫ్లెక్సిబుల్, అప్ టు 3 years అంట. అండ్ బారోవర్స్ కెన్ గెట్ అప్ టు 90% ఆఫ్ ద గోల్డ్ వాల్యూ. సో దీన్నే లోన్ టు వాల్యూ అంటాం కదా. అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ 10 grams గోల్డ్ మీరు పట్టుకెళ్ళారు, దీని వాల్యూ ఎంత ఉంది అనుకుందాం, 1 lakh rupees అనుకుందాం. సో ఇప్పుడు మీకు 1 lakhలో ఎంత పర్సంటేజ్ లోన్ ఇస్తారంటే 90%, అంటే 90,000 ఇస్తారమ్మ. ఓకే, లైక్ లక్షకి లక్ష ఇవ్వరు, బికాజ్ మనకి వాల్యూ తగ్గచ్చు కూడా కదా ఫ్యూచర్లో. సో 90% అయితే వీళ్ళు ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, దీన్ని మనం UIDA అంటాం. ఇది రీసెంట్గా ఒక న్యూ సిస్టమ్ని లాంచ్ చేస్తుంది. ఎందుకు అంటే కోఆపరేటివ్ బ్యాంక్స్కి హెల్ప్ చేయడానికంట, టు యూజ్ ఆధార్ బేస్డ్ సర్వీసెస్. సో కోఆపరేటివ్ బ్యాంక్స్కి ఆధార్ బేస్డ్ సర్వీసెస్ని వాడడానికి UIDA ఒక న్యూ సిస్టమ్ అనేది లాంచ్ చేసింది. దీని ద్వారా లాస్ట్ మైల్ బ్యాంకింగ్ అండ్ ఆల్సో డిజిటల్ ఇంక్లూజన్ని సపోర్ట్ చేయడానికి ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయంట, ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. అండ్ దిస్ ఫ్రేమ్వర్క్ వాజ్ డిజైన్ విత్ ద హెల్ప్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్, NABARD అండ్ ఆల్సో NPCI. సో మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అండ్ ఆల్సో NABARD అండ్ ఆల్సో NPCI, ఈ 3 సంస్థలు దీనికైతే హెల్ప్ చేస్తుంది. అండ్ ఇట్ విల్ ఆల్మోస్ట్ కవర్ 34 కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇది కవర్ చేస్తుందమ్మా. 352 డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ని ఇది అక్రాస్ ఇండియా. ఐ థింక్ ఇది మన నిన్న కరెంట్ అఫైర్స్ క్లాస్లో నిన్న కరెంట్ అఫైర్స్ క్లాస్ లైక్ సమ్ వీడియోలో నేను దీని మీద ఒక మోడల్ క్వశ్చన్ చేశానండి. ఒకసారి చూడండి, మోడల్ క్వశ్చన్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో UIDA ఆ క్వశ్చన్లో ఏమడిగారంటే ఈ స్కీమ్ లైక్ ఈ ప్రోగ్రాంలో ఎన్ని స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కవర్ అవుతున్నాయని అడిగారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఆన్సర్ ఇస్ 34. ఐ థింక్ మీ మాక్ ఎగ్జామ్లో కూడా వచ్చినట్టుంది, వన్స్ చెక్ ఇట్. సో ఇప్పుడు కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆధార్ లింక్డ్ సర్వీసెస్ లైక్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ని ఈ సర్వీస్ని ఇవ్వచ్చు. ఓకే, ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ కూడా ఇప్పుడు మనకి కంప్లీట్గా తగ్గనుంది ఫర్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ గవర్నమెంట్ సబ్సిడీస్. సో గవర్నమెంట్ సబ్సిడీస్కి సంబంధించి డబ్బు రావాలంటే మనకి ఆ అకౌంట్కి ఆధార్ లింక్ అవి ఉంటాయి కదా. సో ఇప్పుడు ఆ ట్రాన్స్ఫర్స్ కూడా ఈ కోఆపరేటివ్ బ్యాంక్ అకౌంట్స్ నుంచి ఇప్పుడు మనకి కంప్లీట్గా తెచ్చుకోవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్
EMI based credit card. EMI based credit card is the first of its variant. Bharat Pay and Unity Small Finance Bank. భారత్ పే అండ్ యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, దీన్నే మనం యూనిటీ బ్యాంక్ అంటామమ్మా. సో ఫస్ట్ టైం మనకి యూనిటీ బ్యాంక్ భారత్ పే క్రెడిట్ కార్డ్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ ఈఎంఐ బేస్డ్ క్రెడిట్ కార్డ్ ఆన్ ద రూపే నెట్వర్క్. అంటే ఇలాంటివి ఉన్నాయి మనకు ఆల్రెడీ, బట్ రూపే నెట్వర్క్లో ఫస్ట్ ఈఎంఐ బేస్డ్ క్రెడిట్ కార్డ్ అనమాట. సో దీని ద్వారా కస్టమర్స్ మనకి ఈ ఫుల్ బిల్ని ఒకేసారి పే చేయొచ్చు, లేదా దాన్ని ఈఎంఐస్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. Of course, అప్పుడు కొంచెం చార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి. ఓకే, అండ్ ద కార్డ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి ఈ కార్డ్ని అయితే వీళ్ళు లాంచ్ చేశారు. డన్. నెక్స్ట్, ఇండియా టు బికమ్ వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ బై 2038. ఏ రిపోర్ట్ ప్రకారంగా అంటే ఎకానమీ వాచ్, ఈవై ఎకానమీ వాచ్ రిపోర్ట్ ప్రకారంగా భారతదేశం ఇట్ ఈస్ గోయింగ్ టు టచ్ $20.7 trillion by 2030 అంట. సో 2038 కల్లా భారతదేశం ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు ఓవర్టేక్ యుఎస్ని, ఇది ఓవర్టేక్ చేస్తుందన్న బికమ్ ద సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ విత్ ఎ జీడిపి ఆఫ్ $34.2 trillion. అయితే ఏ సంవత్సరానికి? 2038 నాటికి. ఓకేనా? అట్ ప్రెసెంట్ ఇండియా ఈజ్ ద 4th లార్జెస్ట్ ఎకానమీ. సో భారతదేశం ఇప్పుడు ఏంటందమ్మా? 4th లార్జెస్ట్ ఎకానమీ. సో కమెంట్ చేయాలి. నేను చాలాసార్లు ఈ పాయింట్స్ నేను చెప్పి సో బోల్డ్ సార్లు నేను చెప్పాను. సో ఇప్పుడు టాప్ 3 జీడిపి ఉన్న కంట్రీస్ ఏవో చెప్పండి. టాప్ 3 ఎకానమీస్ ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ నామినల్ జీడిపి ఎంత ఉందమ్మో? $4.19 trillion. ఈ వాల్యూస్ మనకి ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతారు. $4.19 trillion. ఓకే, Next article on the board, eBay. It is an American e-commerce giant to set up its first global capability center. So, American e-commerce giant amadi, it is eBay. దాని ఫస్ట్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ని ఎక్కడ స్థాపించబోతుంది అంటే బెంగళూరు. సో యాక్చువల్లీ హైదరాబాద్ అనుకున్నారు, బట్ బెంగళూరులో పెట్టారు బికాజ్ మనకి డైవర్సిటీ క్వాలిటీ అక్కడ బెంగళూరులో బెటర్గా ఉంటుందని చెప్పి. సో ఇది ఒక టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ అనమాట, సిమిలర్ టు ఈబే సెంటర్స్ ఇన్ యూఎస్ అండ్ చైనా. సో యూఎస్ అండ్ చైనాలో వీళ్ళు ఆల్రెడీ ఆపరేట్ చేస్తున్నారు. సో ఇండియాలో ఇప్పుడు ఎక్కడ పెట్టబోతున్నారంటే బెంగళూరు. క్లియర్? నెక్స్ట్, అండ్ ఎన్బిఎఫ్సి లైక్ చూసుకోండి, లైక్ వాట్ ఈస్ ఎన్బిఎఫ్సి? సో ఇట్ ఈస్ ఎ కంపెనీ రిజిస్టర్డ్ అండర్ కంపెనీస్ యాక్ట్ 1956 ఫర్ ద 2013 అమ్మ. సో మెయిన్ బిజినెస్ ఏంటంటే లోన్స్ ఇస్తుంది, అడ్వాన్స్ ఇస్తుంది, సెక్యూరిటీస్ అక్విజిషన్, లీజింగ్, హైరింగ్ అండ్ పర్చేసింగ్. అండ్ ఇట్ ఎక్స్క్లూడ్స్ కంపెనీస్ మెయిన్లీ ఇంటూ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్, ఇండస్ట్రీ, ట్రేడింగ్ ఇలాంటివి కాదు, లైక్ అసెట్ మేనేజ్మెంట్ వాటిలో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటుంది. ఓకే, వాటికి కూడా మనకి లోన్స్ కూడా ఇస్తూ ఉంటుంది. ఇట్ కెనాట్ యాక్సెప్ట్ డిమాండ్ డిపాజిట్స్. డిమాండ్ డిపాజిట్స్ని ఇది యాక్సెప్ట్ చేయదు. అండ్ ఇట్ కెనాట్ ఇష్యూ చెక్స్ కూడా ఇష్యూ చేయదమ్మా. ఎన్బిఎఫ్సి డిపాజిట్స్ ఆర్ నాట్ కవర్డ్ బై డిఐసిజి ఇన్సూరెన్స్. సో ఇప్పుడు మనం జనగా డిపాజిట్ చేస్తే మన ఇన్సూరెన్స్ పే చేస్తే, ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ బ్యాంక్ దివాలా తీసేసి ఆ డబ్బు మనకి పోతే డిఐసిజిసి మనకు కొంత పర్సెంటేజ్ ఇస్తుంది. కానీ మీరు ఎన్బిఎఫ్సిలో చేసిన డిపాజిట్స్ మనకి రిస్కీ ఉంటాయి బికాస్ వాటికి ఎటువంటి ఇన్సూరెన్స్ కవర్ అయితే ఉండదు. అండ్ అండర్ సెక్షన్ 45(1)(a) ఆఫ్ RBI Act 1934 దే మస్ట్ హ్యావ్ మినిమం నెట్ ఓన్డ్ ఫండ్స్ ఆఫ్ 10 crores. 10 crore ఫండ్స్ ఖచ్చితంగా ఉండాలమ్మా. ఇట్ ఈస్ ఎఫెక్టివ్ ఫ్రమ్ October 2022. మినిమం 10 crore నెట్ ఓన్డ్ ఫండ్స్ ఉంటేనే దాన్ని ఎన్బిఎఫ్సిగా వాళ్ళు కేటగరైజ్ చేస్తారు. బికాజ్ ఎందుకు ఇలా స్పెషల్ నోట్స్ ఇచ్చామంటే బికాజ్ ఎన్బిఎఫ్సి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ కరెంట్ అఫైర్స్లో చాలా సందర్భాల్లో మనకి ఎన్బిఎఫ్సిస్ గురించి కూడా ఇచ్చారమ్మా. అండ్ ఎన్బిఎఫ్సిస్ ఎగ్జిస్టింగ్ ఎన్బిఎఫ్సిస్ మస్ట్ రీచ్ 10 crores ఆఫ్ నెట్ ఓన్డ్ ఫండ్స్ బై March 31, 2027. సో ఒక డెడ్ లైన్ కూడా ఇచ్చింది ఆర్బీఐ. March 31, 2027 కల్లా మనకి 10 crore ఫండ్స్ అయితే రీచ్ అవ్వాలంట. దే మస్ట్ హ్యావ్ మినిమం నెట్ ఓన్డ్ ఫండ్స్. జనరల్ ఎన్బిఎఫ్సి అయితే మినిమం 10 crores ఉండాలమ్మా. స్పెషలైజ్డ్ ఎన్బిఎఫ్సిస్లో మళ్ళీ కేటగిరీస్ ఉంటాయి. సో ఎన్బిఎఫ్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్స్ కో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెప్ట్ ఫండ్, మార్టిగేజ్ గ్యారంటీ, హౌసింగ్ ఫైనాన్స్, దీంట్లో ఇలా మనకి కేటగిరీస్ ఉంటాయి కదా. ఆ కేటగిరీస్ ఈచ్ కేటగిరీ నెట్ ఓన్డ్ ఫండ్ 300 crores మినిమం ఉండాలంట. 300, ఇక్కడ 100, ఇక్కడ 20. సో ఈ టార్గెట్స్ ఈ ఫండ్స్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఓకే, నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మానిటరీ పాలసీ కమిటీ టు గెయిన్
Indranil Bhattacharya as Rajiv Ranjan steps down. So Indranil Bhattacharya, he's executive director of RBI amma. So he's to replace ఈయన ఎవరి ప్లేస్లో వస్తున్నారంటే రాజీవ్ రంజన్. ఎక్కడ అంటే మానిటరీ పాలసీ. అయితే నిన్న క్లాస్లో మనం చెప్పుకున్న మానిటరీ పాలసీ అమ్మ లాస్ట్ వీడియోస్ చూడండి, మీకు టైం లేదంటే 2xలో అయినా చూడండి, బికాస్ నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ స్టాటిక్ పాయింట్స్ని అడ్రస్ చేశాను. సో దాంట్లో నేను మానిటరీ పాలసీ కమిటీ కంపోజిషన్ గురించి కూడా నేను మాట్లాడడం జరిగింది. సో మానిటరీ పాలసీ కమిటీలో రాజీవ్ రంజన్ని ఎవరు రీప్లేస్ చేస్తున్నారంటే ఇంద్రనీల్ భట్టాచార్య గారు రీప్లేస్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆర్బీఐ మానిటరీ పాలసీకి సంబంధించి ఈడీ అయిన from like on 19th March 2025. And Rajiv Ranjan new role enti ante he will move to head the Department of Economic and Policy Research. So DEPR ki ippudu head ga undabothunnarama. And Rajiv Ranjan tenure enti ante he joined the MPC in 2022. So MPC members నిన్న కూడా చెప్పాను, ఇక్కడ మళ్ళీ ఇచ్చారు చూడండి. ఆర్బీఐ గవర్నర్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పూనం గుప్తా గారు ఉన్నారు, ఇంద్రనీల్ భట్టాచార్య అండ్ ఎక్స్టర్నల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంతమంది నామినేట్ చేస్తుందని చెప్పాను కదా, నాగేష్ కుమార్, రామ్ సింగ్ అండ్ సౌగట భట్టాచార్య. ఓకే, సో ఇప్పుడు మనకి రాజీవ్ రంజన్ ప్లేస్లో ఎవరు వచ్చారమ్మా? ఇంద్రనీల్ భట్టాచార్య. అండ్ రాజీవ్ రంజన్ గారు ఎందుకు మారాల్సి వచ్చింది అంటే బికాజ్ రాజీవ్ రంజన్ గారు ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్కి హెడ్గా వెళ్ళబోతున్నారు. క్లియర్? సో ఇవి ఆగస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇంపార్టెంట్ బ్యాంకింగ్ అండ్ ఎకానమీ. Okay, so this is all about the today's session. So if you like this session, please give a thumbs up and like, share, comment and subscribe to Sridhar Sissi official YouTube channel, and also please join our Telegram channel for further updates. So stay tuned to Sridhar Sissi for next ongoing అన్ని ఎగ్జామ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ GS related content రాబోతుందమ్మా. So stay tuned. Bye bye. Have a nice day. Take care.